Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patiwada, your daily Hindu analysis current affairs educator. Hope you all are doing good and okay. మీ అందరూ హ్యాపీగా ఉన్నారు, పండగని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. మీ అందరికీ చెప్పినట్టే దిస్ 1 week వీ విల్ హ్యావ్ హిందూ అనాలిసిస్ ఇన్ ఎ రికార్డెడ్ వర్షన్. తర్వాత మళ్ళీ మనకి క్లాసెస్ స్టార్ట్ అయితే, ఎందుకంటే ఇప్పుడు ఆఫ్లైన్ వాళ్ళకి హాలిడే అనమాట. సో విత్ దట్ వీ విల్ స్టార్ట్ అవర్ అనాలిసిస్ ఆన్ లైవ్ అనమాట. సో ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూజ్ దీస్ రికార్డెడ్ సెషన్స్ జుడిషియస్లీ. అందరూ కూడా మంచిగా ఉన్నారు, సో మీ అందరూ కూడా గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్తో ఉన్నారు అనేసి నేను అనుకుంటున్నాను. ఈరోజు మొత్తం మనం 10 ఆర్టికల్స్ డిస్కస్ చేయబోతున్నాం. యా గైస్, మీ అందరికీ తెలిసిందే, ఎల్టీఎక్స్ క్లాసెస్ హ్యాస్ లాంచ్డ్ బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్. మీకు మొన్నటి వరకు తెలుసు, డిసెంబర్ వరకు బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ డిసెంబర్ మంత్ అంతా ఇచ్చాం. పాత ప్రైజెస్లో 20% ఆఫర్ ఇచ్చాం. చాలామంది కోర్సెస్ కొనుక్కున్నారు, బెనిఫిట్ అయ్యారు. సో చాలామంది మళ్ళీ తర్వాత రిక్వెస్ట్ చేశారు, సార్ మాకు న్యూ ఇయర్కి ఏమైనా ఆఫర్స్ లేవా, ప్రైజెస్ పెరిగిపోయాయి కదా, ఇంత హై ప్రైజెస్ అయితే మేము కొనుక్కోలేమని చెప్తే, ఎల్టీఎక్స్ క్లాసెస్ మళ్ళీ మీ గురించి ఈ ప్రైజెస్ పెరిగినా సరే పాత ప్రైజెస్ కన్నా తక్కువగా ఇవ్వాలనేసి మనం బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ని ఏం చేసామంటే ఎక్స్టెండ్ చేసాం. ఎక్స్టెండ్ చేసాం ఎప్పటి వరకు? సంక్రాంతి వరకు, January 15th వరకు ఎక్స్టెండ్ చేసాం. ఈ పెరిగిన ప్రైసెస్లో మీకు 20% ఆఫర్ ఇవ్వబోతున్నాను అనమాట. సో ఇలాంటి ఒక ఛాన్స్ మళ్ళీ రాదు, మళ్ళీ ప్రైస్ డ్రాప్ అనేది అప్పుడే మీకు కనబడదు. సో మీరు ఈ టైంలో యూటిలైజ్ చేసుకుంటేనే మీకు చాలా మంచిది. ఎందుకంటే లేకపోతే తర్వాత ప్రైజెస్ పెరుగుతాయి. ప్రైజెస్ వల్ల మెయిన్గా బర్డెన్ పడేది మన ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే మన ఫీజెస్ పే చేసేది వాళ్ళే కదా, మన బ్రదర్ కానీ సిస్టర్ కానీ. మీరు వర్క్ చేసుకున్న, మీరు పార్ట్ టైం వర్క్ చేస్తూ డబ్బులు కట్టినా మనీ అనేది ఎవరికి ఊరికే రాదు. సో గుండంకులు చెప్తారు కదా, సో డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో మనీ ఎందుకు వేస్ట్ చేసుకోవడం? ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు క్లాసెస్ అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి కాబట్టి ఎప్పుడైతే ప్రైజెస్ తక్కువ ఉంటాయో అప్పుడు క్లాసెస్ని కొనుక్కోవడం అనేది చాలా అంటే చాలా మంచి ఒక ఆలోచన అనమాట. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. సో మీ అందరికీ తెలిసిందే, జనవరి వచ్చిందంటే ఇట్స్ ప్రిలిమ్స్ పీరియడ్. మీ అందరికీ న్యూ ఇయర్ ఎట్లనో మాకు ఇది ప్రిలిమ్స్ పీరియడ్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మనందరికీ ఇది ఒక ప్రిలిమ్స్ పీరియడ్. ఎందుకంటే జనవరి నుంచి మే వరకు రిగరస్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉంటాం. ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ ప్రిపరేషన్, ఒక తపస్సులో ఉంటాం అనమాట. ఈ రిగరస్ యూపీఎస్సీ ప్రిపరేషన్ లోపల ఒకవైపు కరెంట్ అఫైర్స్ చదవాలి, ఒకవైపు స్టాటిక్ చదవాలి, ఒకవైపు టెస్ట్ సిరీస్ చదవాలి, ఒకవైపు రివిజన్ చేయాలి. ఇవన్నీ కూడా చేయాలి. చాలా అంటే చాలా బర్డెన్ ఉంటుంది, టైం పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఈ టైం పీరియడ్లో మీకు హెల్ప్ చేయడానికి మేము బ్లాక్ బస్టర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 క్రాష్ కోర్స్ తీసుకొస్తాం అనమాట. ఓన్లీ టు హెల్ప్ యూ గైస్. ఈ యొక్క ఇనిషియేటివ్ ఏదైతే ఉందో మీ అందరికీ హెల్ప్ చేయడం కోసం సురేష్ సార్ ఆలోచించారు. ఎట్లయినా ఇయర్ చాలామంది ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ప్రిలిమ్స్ అవ్వాలి, మన సైడ్ నుంచి స్టూడెంట్స్, సీనియర్ ఆస్పిరెంట్స్, సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ బెనిఫిట్ అవ్వాలి అని ఒకే ఒక ఉద్దేశంతో మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 క్రాష్ కోర్స్ తీసుకొచ్చేసాం, ఓన్లీ మీకోసం అనమాట. సో ఇందులో మీకు ఫస్ట్ థింగ్ ప్రిలిమ్స్ హ్యాక్ సిరీస్ ఉంటుందన్నమాట. ప్రిలిమ్స్ 2026 హ్యాక్స్ మీకు సమ్యక్ సార్ 13 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఏంటి 13 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్? ఏంటి సార్ అలా అయితే దీన్ని హ్యాక్స్ అని ఎందుకు పెట్టారు? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ అని పెట్టచ్చు కదా. ఈ హ్యాక్స్ అని ఎందుకనంటే ఇందులో సమ్యక్ సార్ మీకు కాన్సెప్టే యూజ్ చేయరు. మీరు చదువుకున్న నాలెడ్జ్ యూజ్ చేయకుండా మీరు అక్కడికి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీకు అసలు క్వశ్చన్ రాదు. అలాంటి టైంలో మీరు ఎట్లా బిట్టిన్ చేయాలి, అలాంటి టైంలో మీరు ఎట్లా మార్క్స్ తెచ్చుకోవాలి అనే ఒక స్ట్రాటజీని చెప్తానమాట. దాన్నే ప్రిలిమ్స్ 2026 హ్యాక్స్ ఉంటుంది. మీకున్న బేసిక్ నాలెడ్జ్తో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేటట్టు, మీరు ఎట్లయినా ప్రిలిమ్స్ అయ్యేటట్టు సమ్యక్ సార్ చేస్తారనమాట. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ట్రస్ట్ హిమ్. ఎందుకంటే అతను 2 yearsగా దీన్ని పాటించి మోర్ దెన్ 115 మార్క్స్ వస్తున్నాయి అతనికి ప్రిలిమ్స్లో. 115, మోర్ దెన్ 115 అంటే అది నార్మల్ స్కోర్ కాదు. ఆల్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ స్కోర్స్లో అది ఉంటుందన్నమాట. సో ఈ ప్రిలిమ్స్ 2026 హ్యాక్స్ కోర్స్ అనేది యూట్యూబ్ లైవ్లో మీకు ఒక డెమో సెషన్ ఉంది, మీరు అందులో వెళ్ళి వాచ్ చేయొచ్చు. లేదనుకుంటే యూ కెన్ యాక్సెస్ అవర్ రికార్డెడ్ వర్షన్స్, అక్కడైనా మీరు చూడొచ్చు. సో ఇది 3000 రూపీస్ది, మీకు 20% ఆఫ్తో 2400కి వస్తుంది. ఇది January 15th వరకే ఉంది ఆఫర్, తర్వాత ఈ ఆఫర్ అనేది ఉండదు. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ ఇట్. నెక్స్ట్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. నార్మల్గా టెస్ట్ సిరీస్ అనేది అందరికీ తెలిసిందే, బట్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో టెస్ట్ సిరీస్ బెనిఫిట్ ఏంటంటే యూ విల్ గెట్ క్లాసెస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. వీడియో ఎక్స్ప్లెనేషన్తో బెనిఫిట్ ఏంటంటే
ఇన్ అండ్ అరౌండ్ ఆ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఫ్యాకల్టీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇది 5,000 రూపీస్ది మీకు 4,000కి వస్తుంది. థర్డ్, కంప్లీట్ కరెంట్ అఫైర్స్ రివిజన్. ఈ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ రివిజన్ ఏదైతే ఉందో నేను చేయబోతున్నాను. ఎవరైతే మీ మనీష్ సార్ ద ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ మీ అందరికి ప్రొవైడ్ చేస్తున్నాను, నేను ప్రిలిమ్స్ ఓరియంటేషన్గా అన్ని సబ్జెక్ట్స్ని కొట్టబోతున్నాను అనమాట. ఇది 3,000, 2,400కి వస్తుంది. ఇప్పటికే చాలామంది మనీష్ సార్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటున్నారని కోర్స్ కొనుక్కుంటున్నారంట. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యూ గైస్ ఆర్ ట్రస్టింగ్ మీ. నాకు అది అంత హ్యాపీనెస్ ఇస్తుందంటే ఐ కాంట్ ఈవెన్ సే. ఇంకా మొన్న ఎవరో కామెంట్ పెట్టారు వీడియో కింద, సార్ ప్రిలిమ్స్ మెంటర్షిప్ ఇవ్వండి సార్ అని. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు కాల్ చేసి మేము మనీష్ సార్ మెంటర్షిప్ జాయిన్ అవుతామన్నా మీకు ఇస్తారు. సో మీకు ఆ బెనిఫిట్ కూడా ఉంది. సో ఎల్టీఎక్స్ క్లాసెస్కి కాల్ చేయండి, మీకు నచ్చిన ఫ్యాకల్టీ మెంటర్షిప్ తీసుకోవచ్చు. కావాలనుకుంటే మీకు నా మెంటర్షిప్ కూడా దొరుకుతుంది అనమాట. సో యూ కెన్ టేక్ ఇట్ అనమాట. ఫోర్త్, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. సో మీ అందరికీ తెలిసిందే ఈ టైంలో సబ్జెక్ట్ చదవడం అంటే చాలా చాలా కష్టం. సో దీన్ని మీకు హెల్ప్ చేయడానికి మనం ఏం చేసామంటే ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ లాంచ్ చేసాం. ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో బెనిఫిట్ ఏంటంటే ఫ్యాకల్టీ మీకు ఏ ఏరియాస్ ఇంపార్టెంట్, ఏ ఏరియాస్ ఇంపార్టెంట్ కాదు అని దృష్టిలో పెట్టుకొని మీకు క్లాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో ఎన్వైర్న్మెంట్, సైన్స్ అంటే నేను డీల్ చేయబోతున్నా టెక్నికల్ సబ్జెక్ట్స్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ 1,500, మీకు 1,200కే వస్తుంది. అండ్ లాస్ట్ జియోగ్రఫీ మ్యాపింగ్. ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తుంది. సో జియోగ్రఫీ మ్యాపింగ్ క్వశ్చన్స్ మీరు ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడానికి కోర్స్ తీసుకొచ్చాం. ఇది 1,000 రూపీస్ది మీకు 800కే వస్తుంది అనమాట. ఆల్ ద అబౌవ్ క్రాష్ కోర్సెస్ మీకు 12,000 రూపీస్వి 9,600కే వస్తున్నాయి. ఇది ఒక నార్మల్ ఆపర్చునిటీ కాదు. దిస్ ఈస్ ద ప్రెస్టీజియస్ ఇనిషియేటివ్ ఆఫ్ ఎల్టీఎక్స్. మేము స్టూడెంట్స్ బెనిఫిట్ కోసమే ఆలోచించి ఇనిషియేటివ్ లాంచ్ చేసాం. దీని వెనకాల ప్రాఫిట్ మోటివ్ కానీ ఏమీ లేదనమాట. సో కోర్సెస్ ఆర్ వ్యాలిడ్ టిల్ 31st December 2026. ఎవరైతే ఎల్టీఎక్స్ ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో మన ఎల్టీఎక్స్ ఇన్ఫినిటీ మీ అందరికీ కోర్స్ 4,800కే వస్తుంది. ఇది బయట వాళ్ళకైతే 9,600, ఎల్టీఎక్స్ స్టూడెంట్స్కి 4,800కి వస్తుంది అనమాట. ఎందుకంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ దమ్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో అందుకోసం కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి సో మేము వాళ్ళకి ఆ ప్రైజెస్ తగ్గించడం జరిగిందనమాట. సో రిమైనింగ్ స్టూడెంట్స్కి 9,600కి వస్తుంది. ఇది January 15 వరకే. తర్వాత మీరు 12,000 పే చేయాలి. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో మీకు ఈ కోర్స్ గురించి ఏం డౌట్స్ ఉన్నా ఏమున్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీకు పిక్ చేసుకుంటారు. షీ విల్ గివ్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ది కోర్స్. ప్రతి కోర్స్ గురించి ప్రతి డీటెయిల్స్ కూడా మీకు చెప్తారనమాట. సో డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అయితే ఏదో ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులోపల కోర్సెస్ని డైరెక్ట్గా పర్చేస్ చేసుకోండి. దీని గురించి ఏ డౌట్స్ ఉన్నా, ఎట్లా పర్చేస్ చేసుకోవాలి, ఏది ఇబ్బంది ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. నెక్స్ట్, బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఆఫర్. చెప్పా కదా, 20% ఆఫర్ ఆన్ ఆల్ కోర్సెస్ని మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. యూపీఎస్ ఇన్ఫినిటీ ముందు 70,000 ఉండింది, ఇప్పుడు 80,000 అయింది. అయినా సరే మీకు 64,000కి వస్తుంది 20% ఆఫర్తో. గ్రూప్ 1 ఇన్ఫినిటీ ముందు 60 ఉండింది, ఇప్పుడు 56కి వస్తుంది 20% ఆఫర్తో. ముందు దానికంటే తక్కువకి వస్తుంది. గ్రూప్ 2 ఇన్ఫినిటీ 30,000 24కి వస్తుంది, ముందు 25. సో మీకు ఎట్లా చూసుకున్నా ఇవనేవి తక్కువ ప్రైజెసే. ఇంకా ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు ఈఎంఐ ఆప్షన్ ఉండడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట. దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ థింగ్. మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఈఎంఐ ఆప్షన్ ఉండడం రూరల్ ఆస్పిరెంట్స్, పూర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ బెనిఫిట్. మన ఇన్ఫినిటీ కోర్సెస్తో బెనిఫిట్ ఏంటంటే మీకు క్లాసెస్ టాప్ లెవెల్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు ఇంటిగ్రేటెడ్గా ఫ్యాకల్టీతో వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ దొరుకుతాయి. టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్, యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్. ప్రతిదీ కూడా మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్ఫినిటీ కోర్సెస్లో దొరుకుతాయి అనమాట. సో దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ ఆపర్చునిటీ. ఇంకా ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్సు కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. యూ విల్ గెట్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే మీకు తెలిసిందే కదా. సో వెన్ యూ గెట్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ యూ విల్ గెట్, మీకు ఎప్పటికైనా మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, లేదా డిగ్రీ లాస్ట్ ఇయర్లో ఉన్నారు, బీటెక్ ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్, మీ ప్రిపరేషన్ అయినంత వరకు మీరు యూపీఎస్సీ కొట్టినంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్ మీతో ఉంటుందన్నమాట. సో ఈ ఆఫర్స్ అనేవి వ్యాలిడ్ ఓన్లీ till 15 Jan. అప్పటి నుంచి ప్రైజెస్ అనేవి వెనక్కి వెళ్ళిపోతాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 80,000 అయిపోతుంది,
గ్రూప్ 1 ఇన్ఫినిటీ 70,000 అయిపోతుంది అండ్ గ్రూప్ 2 ఇన్ఫినిటీ 30,000 అయిపోతుంది అనమాట. సో ఈ కోర్సెస్ అన్నీ మీరు పర్చేస్ చేసుకోవాలంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతీ మ్యామ్ ఉంటారు ఎల్టీఎక్స్ హెల్ప్ డెస్క్లో. షీ విల్ హెల్ప్ యూ ఆర్ డౌన్లోడ్ అవర్ ఎల్టెక్స్ క్లాసెస్. సో మీరు ఫ్యాకల్టీ ఎట్లా టీచ్ చేస్తారు, ఏం చేయాలన్నా యూ విల్ గెట్ డెమో యాక్సెస్ ఆల్సో. డెమో యాక్సెస్తో బెనిఫిట్ ఏంటంటే ఫ్యాకల్టీ ఎట్లా టీచ్ చేస్తారో చూసుకోండి, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోండి, దెన్ ఓన్లీ చూజ్ అవర్ ఎల్టెక్స్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ క్యాంపస్ ఇస్ ఇన్ విశాఖపట్నం. సో మీరు విశాఖపట్నం వస్తే ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మీకు ఇంకా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ యూ గైస్ కెన్ యూటిలైజ్ ఇట్. సో సేమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది తెలుగు మీడియం లోపలికి వచ్చిందనమాట. సో బయట తెలుగు మీడియం లోపల మంచి ఇన్స్టిట్యూట్స్ లేవు, మంచి ఫ్యాకల్టీ లేరు, కంటెంట్ కరెక్ట్గా ఉండట్లేదు, ర్యాంక్స్ రావట్లేదు. బట్ తెలుగు మీడియం స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో అందుకోసమే మన సురేష్ సరే మీకు ఎకానమీ చెప్తారు, మన ప్రసాద్ సరే జాగ్రఫీ చెప్తారు, మన శృతి మేడమే మీకు హిస్టరీ చెప్తారు అనమాట. సో మీకు బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొని వచ్చాం. సో బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఆఫర్లో ఎల్టీఎక్స్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి కూడా బెనిఫిట్. సివిల్స్ ఇన్ఫినిటీ ఏదైతే ఉందో మీకు 80,000 64కి వస్తుంది, గ్రూప్ 1 ఇన్ఫినిటీ 70,000 56కి వస్తుంది, గ్రూప్ 2 30,000 24. ఎందుకంటే ఏపీ తెలంగాణ ఏదైతే ఉందో మనకి ఏపీ తెలంగాణలో ఇప్పుడు జాబ్ క్యాలెండర్స్ రాబోతున్నాయి. మాకు వస్తున్న ప్రకారం మెగా గ్రూప్ 2 మెగా గ్రూప్ 1 ఉండబోతున్నాయి. 150 to 180 గ్రూప్ 1, నియర్లీ 700 to 800 గ్రూప్ 2 ఉండబోతున్నాయి. అదొక నార్మల్ నెంబర్ కాదు, ఇట్స్ అ బ్లాక్ బస్టర్ నెంబర్. సో యూ కెన్ చూస్ దిస్ అనమాట. ప్రతి కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం, మీరు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతారు. సో ఆఫర్స్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ January 15. మీకు January 15 వరకు ఆఫర్స్ అనేవి వ్యాలిడ్ ఉంటాయి. సో కాల్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ది కోర్స్ అనమాట. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి చాలు, ఇంకేం అవసరం లేదు. ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. Yeah, coming into our articles, the articles that we are going to discuss today. How will the US exit affect climate action? ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి యూఎస్ బయటకు వచ్చింది. సో దానివల్ల క్లైమేట్ యాక్షన్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? సో మెయిన్స్లో ఇది ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇంటర్వ్యూ లోపల కూడా మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగవచ్చు. సో ఫస్ట్ ఇయర్. సెకండ్, ద ఇయర్ గాన్ బై, ద క్వాడ్స్ ఇయర్ ఆఫ్ ఎంటరింగ్. మొన్నే మనం చేసాం. ఇండియా యుఎస్ రిలేషన్స్ అనేవి ఈ మధ్య బాగా తగ్గినాయి. బట్ ఇన్స్టిట్యూషనల్ రిలేషన్స్ బాగా ఉండడం వల్ల ఐసిఈటి, ఇండియన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మిషన్, ఇండియా యూఎస్ క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మిషన్, ఈ మిషన్ అన్ని చదివాం కదా. ఇండస్ ఎక్స్, ఇండియా యూఎస్ డిఫెన్స్ యాక్సలరేషన్ మిషన్. సో అన్నీ కూడా ఎట్లా బిల్డ్ అయ్యాయి. బట్ క్వాడ్ గురించి మనం మాట్లాడినప్పుడు క్వాడ్ మీటింగ్ అవ్వలేదు అన్నాం. సో దాని గురించి. థర్డ్, ఇండియాస్ మ్యారిటైమ్ పాలసీ, హౌ ఇట్ హాస్ ఎవాల్వ్డ్ అండ్ వాట్ లైస్ అహెడ్. ఇండియాస్ మ్యారిటైమ్ పాలసీ గురించి మాట్లాడబోతున్నాం. ఈ మూడు కూడా మెయిన్స్ ఆర్టికల్స్. ప్రిలిమ్స్ లోపల భైరవ్ battalions to debut in Army Day parade in January 15 in Jaipur. నాకెందుకు ఇది హింట్ కొడుతుంది, ప్రిలిమ్స్లో పక్కా వచ్చేస్తుంది. యూపీఎస్సీ, సిఏపిఎఫ్, సిడిఎస్ గ్రూప్స్లో వస్తాయి. సెకండ్, కౌంట్ డౌన్ టు లాంచ్ పిఎస్ఎల్వి C62 మిషన్ బిగిన్స్. ఎందుకంటే వాళ్ళు January 12th. సో మీ అందరికీ చెప్పా పిఎస్ఎల్వి C62 మిషన్ ఎవరు లాంచ్ అని. సిక్స్త్, తెలంగాణ ఆర్డర్స్ హాల్స్ ఆన్ కాఫ్ సిరప్ లేస్డ్ విత్ ఎథైలిన్ గ్లైకాల్. నాకెందుకు ఎథైలిన్ గ్లైకాల్ ఈ ఇయర్ అంతా న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఇయర్ దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్. సెవెన్, షిఫ్టింగ్ ఫ్రమ్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ విల్ కరెంట్లీ నాట్ హర్ట్ ఇండియా ఫినాన్షియల్లీ అంటున్నాడు. సో ఎందుకంటే ఇయర్ సప్లై పెరగబోతుందంట OPEC ప్లస్ నేషన్స్ నుంచి. సో దానివల్ల మనకి చాలా ఏం ఎఫెక్ట్ ఉండదంట. 8, ఆదిత్య L1 decoded how solar storms impact Earth's magnetic field. సో సోలార్ స్టార్మ్స్ వల్ల ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది ఆదిత్య L1 మిషన్ గురించి మనం ఇప్పుడు ఇందులో తెలుసుకోబోతున్నాం అనమాట. నెక్స్ట్, సెంటర్ టు సీక్ సోర్స్ కోడ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ సెక్యూరిటీ మెజర్స్. సో సోర్స్ కోడ్ గురించి తెలుసుకోబోతున్నారు, ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ 10th, లాస్ట్ వన్, గవర్నమెంట్ లాంచెస్ డ్రైవ్ టు రెడ్యూస్ రోడ్ యాక్సిడెంట్ డెత్స్. సో రోడ్ యాక్సిడెంట్ డెత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ ఒక డ్రైవ్ లాంచ్ చేయబోతున్నారు. సో దీస్ 10 articles we are going to discuss in a comprehensive way. అండ్ లాస్ట్, ఈ బ్లాక్ బస్టర్ ఇయర్ ఆఫర్ కింద మన దగ్గర ఆప్షనల్ ఇన్ఫినిటీలో కూడా మీకు ఆఫర్స్ ఉన్నాయి. మన దగ్గర వచ్చే ఆప్షనల్స్ ఏంటంటే PSIR, PABAG, సోషియాలజీ,
ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. ఏంటంటే పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. ఫీజ్ అనేది 30,000కే వస్తుంది. అది మీకు 20% ఆఫర్తో మీకు 24,000కే వస్తుంది అనమాట. ఐ హోప్ యూ ఆల్ గైస్ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ఎఫెక్టివ్లీ. సో బయట ఆప్షనల్ ప్రైజెస్ ఒక్కొక్కటి 50,000 నుంచి 60,000 ఉన్నాయి. సో వాటిని మీరు యూటిలైజ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. దాంట్లో విత్ ఈ ఎల్టీఎక్స్ క్లాసెస్లో లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ ఇన్ యువర్ ప్లే స్టోర్. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ లవ్ ఎంజాయింగ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అనమాట. సో మీ అందరికీ బెనిఫిట్ చేయడానికి చాలా అంటే చాలా ఇనిషియేటివ్ సురేష్ సార్ తీసుకొస్తున్నారు. అతను ఉన్నారు కాబట్టి మేము అందరం కూడా ఎఫెక్టివ్గా చేయబోతున్నాం. Thank you very much for giving me this opportunity. So let's dive into our analysis. Let's look into our first article. Let's dive into our main article. How will the US exit affect climate action అన్నాడు. సో మీ అందరికీ తెలిసిందే ట్రంప్ వచ్చాక ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సో దానికి ముందు మీకు చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, చూడండి, మీ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. 1992లో రియో ఎర్త్ సమిట్ అయింది. 1992లో ఏం జరిగింది? రియో ఎర్త్ సమిట్ జరిగిందనమాట. సో ఈ రియో ఎర్త్ సమిట్ కింద మనకి 3 కన్వెన్షన్స్ వచ్చాయి. ఎన్ని కన్వెన్షన్స్ వచ్చాయి? 3 కన్వెన్షన్స్ వచ్చాయి. అందులోపల వన్ ఆఫ్ ది కన్వెన్షన్ మన UNFCCC, దీన్నే మీరు యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని ముద్దుగా పిలుస్తుంటారు అనమాట. సో ఈ కన్వెన్షన్కి ప్రతి కన్వెన్షన్కి COP ఉంటుంది అనమాట. ప్రతి కన్వెన్షన్కి ఏముంటుంది? COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో ఈ UNFCCCకి ఎవ్రీ ఇయర్ కాప్ అవుతుంది అనమాట. సో అలాగా కన్వెన్షన్స్ అవుతుంటే ఇప్పటికి UNFCCCకి 30 కాప్స్ అయ్యాయి. UNFCCCకి ఎన్ని అయ్యాయి? 30 కాప్స్ అయ్యాయి అనమాట. సో అట్లనే ఈ UNFCCC అనేది మెల్లమెల్లగా క్లైమేట్ చేంజ్ కోసం పనిచేసుకుంటూ వస్తుంది. దీని యొక్క COP21 అనేది ఫ్రాన్స్ ప్యారిస్లో జరిగింది. దీని యొక్క COP21 ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్ ప్యారిస్లో జరిగిందనమాట. ఈ COP21 లోపల, ఈ ఫ్రాన్స్ ప్యారిస్ లోపల మనం ఏం చేసామంటే ప్యారిస్ అగ్రిమెంట్ సైన్ చేసాం. ఏం సైన్ చేసాం? ప్యారిస్ అగ్రిమెంట్ సైన్ చేసాం అనమాట. సో ఇందులో చాలా కాన్సెప్ట్స్ డిస్కస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చాలా కాన్సెప్ట్స్ డిస్కస్ చేశారు. 1 సెకండ్. ఇందులో చాలా కాన్సెప్ట్స్ డిస్కస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, ఇవన్నీ కూడా డిస్కస్ చేశారనమాట. సో ఇందులో వన్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ని 2 degrees సెంటిగ్రేడ్ అవ్వకుండా ఆపాలన్నమాట. అంతా ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్తో పోలిస్తే 2 degrees సెంటిగ్రేడ్ దాటకుండా చూసుకోవాలన్నమాట. ఎప్పటికీ 2100కి ఇఫ్ పాసిబుల్ 1.5 degrees. సో దీనికోసం ఎవ్రీ కంట్రీ ఏం చేస్తారు? నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ఇస్తారనమాట. సో ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అనేవి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఎందుకు ఇదంతా చెప్పానంటే వరల్డ్లో టాప్ 3 ఎమిటర్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, వాటి వల్ల కదా క్లైమేట్ చేంజ్ జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ జరిగితే 3 కంట్రీస్ ఏంటంటే చైనా, US, ఇండియా. టాప్ 3 ఎమిటర్స్ ఎవరెవరు? చైనా, US, ఇండియా. సో ఇలాంటి ఒక ప్యారిస్ అగ్రిమెంట్ సక్సెస్ అవ్వాలంటే US యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే US ఒక డబ్బులు ఉన్న కంట్రీ, అది డబ్బులు ఇవ్వాలి. సో US యొక్క రోల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి US బయటకు వచ్చేయడం అనేది మనకి అస్సలు కరెక్ట్ కాదు. సో అందుకోసం ఈ ఆర్టికల్ని డిస్కస్ చేయబోతున్నాం. సో చూడండి, ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ద ఆర్టికల్ ఎగ్జామిన్స్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ డెసిషన్ అండర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. మొన్న వచ్చిన తర్వాత ఏం చేశారు? అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చారు. టు విత్డ్రా ఫ్రమ్
కీ గ్లోబల్ క్లైమేట్ ఇన్స్టిట్యూషన్స్, పర్టికులర్లీ ఏంటి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ సిస్టమ్ చెప్పాను కదా, అండ్ ద ఇంటర్నేషనల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ఈ ఐపీసీసీ ఏదైతే ఉందో దీన్ని వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ ప్లస్ యుఎన్ఈపి కలిపి పెట్టారనమాట. సో ఇది మెయిన్గా ఏంటంటే ఈ క్లైమేట్ రిలేటెడ్ డేటా అంతా రీసెర్చ్ అంతా ఉంటుంది కదా, దీన్ని అన్నిటిని కలిపేసి సింథసిస్ రిపోర్ట్లు ఇస్తుంది అనమాట. సో UNFCCC నుంచి బయటకు వచ్చింది, ఇంటర్ గవర్నమెంటల్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వచ్చింది అనమాట. హౌ దిస్ మూవ్ ఎఫెక్ట్స్ క్లైమేట్ డిప్లొమసీ, ఫినాన్స్, సైన్స్ అండ్ గ్లోబల్ కోఆపరేషన్. సో దీనివల్ల క్లైమేట్ డిప్లొమసీ ఎలా ఎఫెక్ట్ అవుద్ది, ఫినాన్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుద్ది, సైన్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, గ్లోబల్ కోఆపరేషన్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అని ఆర్టికల్ అండర్స్ చేస్తున్నాం. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ మెయిన్స్ దిస్ ఆర్టికల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డీటెయిల్ అనాలిసిస్. వాట్ ద యుఎస్ ఎగ్జిట్ ఫ్రమ్ UNFCCC ఫ్రేమ్వర్క్ మీన్స్ ఏంటి అంటే విత్డ్రాల్ ఫ్రమ్ UNFCCC ఎఫెక్టివ్లీ రిమూవ్స్ ద యుఎస్ ఫ్రమ్ ద కోర్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ గవర్నింగ్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్. గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ లోపల మెయిన్గా ఏం చెప్పాం, 1992లో ఏమొచ్చింది మనకి UNFCCC వచ్చింది కదా, దాని నుంచి బయటకు వచ్చామంటే క్లైమేట్ యాక్షన్ నుంచి బయటకు వచ్చింది అనమాట. దిస్ ఎక్స్క్లూడ్స్ ద యుఎస్ ఫ్రమ్ పార్టిసిపేషన్ ఇన్ COPs. చెప్పా కదా, ప్రతి ఒక్క కాప్కి ప్రతి ఒక్క కన్వెన్షన్కి ఏముంటాయి, ఎవ్రీ ఇయర్ ఏం జరుగుతుంది, కాప్స్ ఉంటాయి అనమాట, ఎవ్రీ ఇయర్ జరుగుతాయి అని చెప్పాం కదా UNFCCCకి. దిస్ ఎక్స్క్లూడ్స్ US ఫ్రమ్ పార్టిసిపేషన్ ఇన్ ద COPs, రూల్ మేకింగ్ ఆన్ ట్రాన్స్పరెన్సీ, కార్బన్ మార్కెట్స్. కార్బన్ మార్కెట్స్ ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు కదా, ప్యారిస్ అగ్రిమెంట్ లోపల Article 6 ఉంటుంది అనమాట. Article 6 డీల్స్ విత్ కార్బన్ మార్కెట్స్ అండ్ క్లైమేట్ ఫినాన్స్. While the US may attend COPs as an observer, it loses bargaining power and ability to shape the outcomes. సో అది మెంబర్ కాదు కాబట్టి తనకి బార్గెయినింగ్ పవర్ పోద్ది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీ యొక్క డెసిషన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, నేను ఎప్పుడైతే మీ ఫ్యామిలీ మెంబరో మీ బెస్ట్ ఫ్రెండో అట్లా అయితే అవుతుంది, కానీ అదే నేను వేరే బయట మనిషి కింద వచ్చినట్టు నా యొక్క బార్గెయినింగ్ పవర్ పోద్ది. సో అది ఈ ఆర్టికల్లో చెప్దాం అనుకుంటున్నాను అనమాట. సో లెట్ స్టార్ట్ అవర్ ఇందు లోపలికి వెళ్దాం. ఇంపాక్ట్ ఆన్ ద ప్యారిస్ అగ్రిమెంట్ అండ్ ద క్లైమేట్ డిప్లొమసీ. దీనివల్ల ఏంటి, సిన్స్ ద ప్యారిస్ అగ్రిమెంట్ ఆపరేట్స్ అండర్ UNFCCC కింద ఏం జరిగింది, COP21 జరిగింది. UNFCCC కింద ఏం జరిగింది, COP21 జరిగింది అనమాట. ఈ COP21లో మనకి ఏం జరిగింది, ప్యారిస్ అగ్రిమెంట్ వచ్చింది అనమాట. ఎగ్జిటింగ్ ద కన్వెన్షన్ ఇంప్లైస్ విత్డ్రాల్ ఫ్రమ్ ప్యారిస్ లింక్డ్ ప్రాసెస్ అనమాట. ఈ కన్వెన్షన్ నుంచి బయటకు వచ్చేస్తే ప్రాబ్లం ఏంటి, ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో కూడా ఉండలేం. దిస్ వీకన్స్ మల్టీలాటరల్ క్లైమేట్ డిప్లొమసీ అనమాట. మల్టీలాటరల్ అంటే మోర్ దెన్ వన్ కంట్రీ ఉంటుంది, దాన్ని ఏమంటాం మల్టీలాటరల్ అనమాట. సో UNFCCCలో మోర్ దెన్ 190 కంట్రీస్ ఉన్నాయన్నమాట. యాజ్ ద US ఈజ్ హిస్టారికలీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎమిటర్ అండ్ కీ నెగోషియేటర్. చెప్పా టాప్ 3 ఎమిటర్స్ లోపల ఎవరెవరు ఉన్నారు, చైనా, ఇండియా అండ్ US ఉన్నాయి. చైనా, ఇండియా డెవలపింగ్ ఈ మధ్య ఎమిట్ చేస్తున్నాం, బట్ US అనేది ఒక హిస్టారికల్ ఎమిటర్. దిస్ ద మూవ్ సిగ్నల్స్ పాలసీ అన్ప్రెడిక్టబుల్లీ మేకింగ్ లాంగ్ టర్మ్ క్లైమేట్ కోఆపరేషన్ మోర్ ఫ్రెజైల్. ఒక్క సెకండ్. సో నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఫర్ క్లైమేట్ ఫినాన్స్. చెప్పా కదా, US దగ్గర బాగా ఏమున్నాయి, డబ్బులు ఉన్నాయి. కాన్సిక్వెన్సెస్ ఫర్ క్లైమేట్ ఫినాన్స్. ద UNFCCC's ఫినాన్షియల్ ఆర్కిటెక్చర్ ఇంక్లూడ్స్ 2 మెకానిజమ్స్ ఉంటాయి. ఏంటి, గ్రీన్ క్లైమేట్ ఫండ్, ఇది ఎప్పుడు వచ్చింది, COP10 కాన్కమ్ సమిట్లో వచ్చింది, అండ్ గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఫెసిలిటీ 1992లో ఎస్టాబ్లిష్ చేసాం అనమాట. సో ఈ రెండింటి నుంచి డబ్బులు వస్తాయి అనమాట. ఈ రెండు డబ్బుల లోపల మేజర్ ఫండర్ ఎవరు, US అనమాట. బై ఎగ్జిటింగ్ ద US లూజెస్ లెవరేజ్ ఓవర్ హౌ క్లైమేట్ ఫినాన్స్ రూల్స్ ఎవాల్వ్ అండ్ రెడ్యూసెస్ ఇట్స్ అకౌంటబిలిటీ ఫర్ కంట్రిబ్యూషన్. ఇప్పుడు అది ఇందులో లేదు కాబట్టి US ఏమని ఫీల్ అవుతుంది, క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో మాకు సంబంధం లేదు అని ఫీల్ అవుతుంది, కాబట్టి తను బయటకు వచ్చేస్తే క్లైమేట్ ఫినాన్స్ అనేది ఆగిపోతుంది. The absence of US raises doubts about mobilizing large scale finance. లార్జ్ స్కేల్ ఫినాన్స్ కావాలనుకుంటే మనకి పెద్ద పెద్ద నేషన్స్ కావాలి. సో ఇప్పుడు US ఇవ్వలేదు అనుకోండి డబ్బులు, యూరోపియన్ కంట్రీస్ డబ్బులు ఇవ్వడం మానేస్తాయి, లేకపోతే వెస్ట్ ఏషియన్ కంట్రీస్, సౌదీ అరేబియా అన్నీ ఉన్నాయి కదా, వీళ్ళు ఇవ్వడం మానేస్తారు. ఎందుకు, ఇప్పుడు US హ్యాపీగా ఆయిల్ తీసుకొని తవ్వుకుంటే అమ్ముకుంటుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మేము ఆయిల్ అమ్ముతాం, మరి మేమెందుకు డబ్బులు ఇవ్వాలి, US డబ్బులు ఇవ్వట్లేదు అంటుంది. అలా అనేసి రష్యా కూడా ఏమైనా అనేస్తుంది అనమాట.
సో దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది, ఎస్పెషల్లీ ఫర్ అడాప్టేషన్. క్లైమేట్ చేంజ్ లోపల 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, ఒకటి మిటిగేషన్, ఇంకొకటి అడాప్టేషన్. మిటిగేషన్ ఏంటంటే నాకు జ్వరం రాకముందు నేను తీసుకునే జాగ్రత్తలన్నీ ఏమంటాం మిటిగేషన్, జ్వరం వచ్చాక తీసుకునేవన్నిటిని ఏమంటాం అడాప్టేషన్. సో క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ జరగక ముందు చేసే పనులన్నింటికి మిటిగేషన్ అంటాం. ఒకవేళ క్లైమేట్ చేంజ్ జరిగిపోతుంది, ఇప్పుడు మీరు అందరికీ చూస్తున్నారు సీ లెవెల్ రైజ్ అయిపోతుంది, సైక్లోన్స్ పెరిగిపోతున్నాయి, అన్నీ పెరిగిపోతున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అడాప్ట్ అవ్వాలన్నమాట. సో ఈ అడాప్టేషన్కి ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీని గురించి మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్, effects on the US business and investors. Effects on the US business and investors. Exit from global climate frameworks may raise uncertainty for US companies operating internationally. So exit from global climate frameworks may raise uncertainty for US companies operating international అనమాట. మెయిన్గా కంపెనీస్కి బాగా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇన్వెస్టర్స్, ఇన్సూరర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్ ఇంక్రీజింగ్లీ ఫ్యాక్టర్ క్లైమేట్ రెగ్యులేషన్స్ ఇంటూ రిస్క్ అసెస్మెంట్ అనమాట. వాళ్ళు తీస్తారు కాబట్టి దానివల్ల ప్రాబ్లం అవుతుంది. రెడ్యూస్డ్ యూఎస్ ఎంగేజ్మెంట్ కుడ్ ఇంక్రీజ్ రిస్క్ ప్రీమియమ్స్ అండ్ expose firms to foreign climate related trade measures. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఉంది, యూరోపియన్ యూనియన్ వేస్తుంది అనమాట. ఇప్పుడు యూఎస్ వీటిలన్నిటిని పాటించకపోవడం వల్ల ఫర్మ్స్ చాలాగా ఇబ్బంది పడిపోతాయి అనమాట, వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయలేవు, ఆ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంప్లికేషన్ ఫర్ ఐపీసీసీ అండ్ క్లైమేట్ సెన్స్. ఐపీసీసీ అంటే ఏంటి, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాం, 1988. ఎవరెవరు కలిపి, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ప్లస్ యుఎన్ఈపి. దీని యొక్క పని ఏమి ఉండదు అనమాట. ఈ పెద్ద పెద్ద సైంటిస్టులు ఈ క్లైమేట్ రిలేటెడ్ అన్నీ చేస్తారు కదా డేటా. సో ఈ డేటా మొత్తాన్ని వీళ్ళు ఏం చేస్తారు, సమ్అప్ చేసి దాని గురించి ఒక సింథసిస్ రిపోర్ట్ ఇస్తారు అనమాట. ద ఐపీసీసీ డస్ నాట్ మేక్ పాలసీ, అది ఏం చేయదు, బట్ ఇది ఒక రిపోర్ట్ ఇస్తుంది అన్న దాని పేరేంటి, సింథసిస్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ అనమాట, యూజ్డ్ బై గవర్నమెంట్స్ వరల్డ్ వైడ్. ఇది ఇచ్చే రిపోర్ట్ బట్టి మన UNFCCC లోపల కాప్స్ లోపల డెసిషన్స్ తీసుకుంటారు. US withdrawal may reduce American influence in shaping scientific assessment and weaken shared scientific reference points. US బాగా రీసెర్చ్ చేస్తుంది క్లైమేట్ చేంజ్ వాటి లోపల. సో ఇప్పుడు US బయటకు వచ్చింది, ఐపీసీసీలో లేకపోతే ఇవన్నీ కూడా ఆగిపోతాయి అనమాట. Although US scientists can still contribute as reviewers or through non-governmental routes, institutional leadership and agenda setting may narrow అనమాట. సో యూఎస్ని బయట నుంచి సపోర్ట్ చేయొచ్చు కానీ లోపల నుంచి ఉండదు. సో దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్, గ్లోబల్ రిపర్కషన్స్ అండ్ ఈక్విటీ కన్సర్న్స్. సో నెక్స్ట్ గ్లోబల్ రిపర్కషన్స్ ఏంటి, క్లైమేట్ యాక్షన్ ఇస్ బేస్డ్ ఆన్ రెసిప్రోసిటీ అండ్ ట్రస్ట్ అనమాట. సో క్లైమేట్ యాక్షన్ ఏం జరగాలని ఏముండాలి, రెసిప్రోసిటీ అండ్ ట్రస్ట్ మీద ఉంటుంది అనమాట. అది ఇకపోద్ది, వెన్ మేజర్ హిస్టారికల్ ఎమిటర్ ఎగ్జిట్స్ ఇట్ వీకన్స్ ఎక్స్పెక్టేషన్స్ దట్ అదర్స్ విల్ అప్హోల్డ్ అంబిషన్. సో ఇప్పుడు ఇందాక చెప్పా కదా, ఇప్పుడు యూఎస్ చేయట్లేదంటే యూరోపియన్ యూనియన్ చైన్ అంటది, వెస్ట్ ఏషియా చైన్ అంటది, రష్యా చైన్ అంటది, అలా ఒక్కొక్కరు చేతులు ఎత్తేస్తారనమాట. నెక్స్ట్, డెవలపింగ్ కంట్రీస్ ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఎవరు, మనం. డెవలపింగ్ కంట్రీస్ మే ఫైండ్ ఇట్ హార్డర్ టు జస్టిఫై స్ట్రాంగర్ యాక్షన్స్ ఆర్ హయ్యర్ ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్స్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ యూఎస్ లీడర్షిప్. ఎందుకంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఫస్ట్ ట్రాపికల్ కంట్రీస్ దొరికిపోతున్నాయి అనమాట, ఈ సీ లెవెల్ చేంజ్ అన్నీ కూడా. సో మనం దొరికిపోతున్నాం కాబట్టి మనకి మెయిన్గా ఇప్పుడు ఏం కావాలి, మిటిగేషన్కి అడాప్టేషన్కి డబ్బులు కావాలి. ఇప్పుడు యూఎస్ బయటకు వచ్చింది అనుకోండి, ఏమైపోద్ది, మెయిన్గా మనకి డబ్బులు ఎవరు, అడాప్టేషన్కి మిటిగేషన్కి మనకి చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. Timing and geopolitical significance. The exit comes at the time when climate finance discussions are shifting from earlier targets of 100 billion annually to much larger finances. So దీన్ని ఏమంటాం మనం, న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్, NCQG. దీని ఏమంటాం, న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అంటాం అనమాట. ఆర్టికల్ 9 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్. సో మనం ఏదైతే మన కియోటో ఉందో దాని ప్రకారం $100 billion అన్నాం, బట్ న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ ప్రకారం ఇప్పుడు $300 billion 2035కి ఎవరు ఇస్తారు అనమాట. అట్ COP29 కంట్రీస్ అగ్రీడ్ టు న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అనేది అట్లీస్ట్ $300 billion per year. సో చూసారా, నేను కింద పాయింట్ చూడకముందే నాకు మీద ఆ పాయింట్ అర్థమైపోయింది. ఎందుకు, మనం ఎప్పుడైతే స్టాటిక్లో బాగా స్ట్రాంగ్ ఉంటామో సో ఇది అనేది ఈజీగా రాదనమాట. మనం కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఒక్కొక్క సబ్జెక్ట్కి 1 month 2 months కంటిన్యూస్ హార్డ్ వర్క్ ఇచ్చి కరెంటుతో లింక్ చేసుకుంటూ హెవీ రివిజన్ చేయాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ 100 సార్లు రివైజ్ చేస్తే కానీ మనకు ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆ క్లారిటీ కానీ రాదనమాట. సో ద ఓన్లీ థింగ్ యాజ్ అ బ్రదర్, యాజ్ యువర్ ఫ్రెండ్, I can suggest is please revise effectively. US disengagement undermines confidence in achieving these goals and complicates burden sharing among remaining contributors అనమాట. వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇది ఆపేస్తుంది అనమాట.
సజెషన్స్ హైలైటెడ్ బై ది ఆర్టికల్ మెయిన్గా సజెషన్స్ ఏంటంటే స్ట్రెంథన్ మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్ సో దట్ క్లైమేట్ యాక్షన్ డస్ నాట్ డిపెండ్ ఎక్సెసివ్లీ ఆన్ వన్ మేజర్ పవర్. సో మెయిన్గా మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ ఏవేవైతే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్నిటిని కూడా ఏం చేయాలి, స్ట్రెంథన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఒకరి మీద డిపెండ్ అవ్వనమాట. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఫండింగ్ రావడం, లేకపోతే ఇంకా మన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి డబ్బులు రావడం. సో ఇవన్నీ కూడా వచ్చాయి అనుకోండి, అప్పుడు మనకి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సెకండ్, ఎంకరేజ్ కంటిన్యూడ్ సబ్ నేషనల్ ప్రైవేట్ సెక్టర్ అండ్ సైంటిఫిక్ ఎంగేజ్మెంట్ ఫ్రమ్ యూఎస్ ఈవెన్ ఇఫ్ ద లీడర్షిప్ స్టెప్స్ బ్యాక్. ఇక్కడ ఒక కాన్సెప్ట్ మాట్లాడు, ఏమన్నాడు, సబ్ నేషనల్ అన్నాడు. ఏమన్నాడు, సబ్ నేషనల్ అంటే యుఎస్ ఈజ్ ఎ ఫెడరేషన్ అనమాట. సో యూఎస్ సపోర్ట్ చేయకపోతే ఏముంది, మిగతా 50 స్టేట్స్ సపోర్ట్ చేస్తే సరిపోద్ది కదా. అందుకే ఉంటాడు ఎంకరేజ్ కంటిన్యూడ్ సబ్ నేషనల్, నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఉండాలి, ఇంకా సైంటిఫిక్ ఎంగేజ్మెంట్ ఫ్రమ్ యూఎస్ ఈవెన్ ఫెడరల్ లీడర్షిప్ స్టెప్స్ బ్యాక్. ట్రంప్ బయటకు వచ్చేస్తే ఏముంది, యూఎస్ అనేది ఒక ఫెడరేషన్ కాబట్టి అందులో స్టేట్స్ కూడా ఉంటాయి కాబట్టి స్టేట్స్ నుంచి హెల్ప్ కావాలి. సబ్ నేషనల్ అనే పదాన్ని మీరు ఎగ్జామ్లో అప్పుడు యూటిలైజ్ చేస్తే యూ విల్ గెట్ ఎక్స్ట్రా 1 మార్క్ అనమాట. నెక్స్ట్, build broader coalitions among the major emitters and developing countries to sustain momentum on mitigation and adaptation. చెప్పా కదా, ఎవరైతే బాగా ఇప్పుడు ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏం చేయాలి మనం, ఇప్పుడు ఎవరైతే ఎమిట్ చేస్తున్నారో చైనా, ఇండియా, మిగతా కంట్రీస్ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం చేయాలి, కోఆపరేషన్ తీసుకుని రావాలని వాళ్ళని డెవలపింగ్ కంట్రీస్ని కలపాలి. సో అప్పుడే చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్ స్ట్రెంథన్ చేయాలి, సబ్ నేషనల్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ తీసుకుని రావాలి, బిల్డ్ బ్రాడర్ కోయలేషన్స్ అమంగ్ ద మేజర్ ఎమిటర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ డెవలపింగ్ కంట్రీస్ టు సస్టైన్ మూమెంటమ్ ఆన్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్. సో మిటిగేషన్కి అడాప్టేషన్ డిఫరెన్స్ ఏంటి, క్లైమేట్ చేంజ్ జరగకుండా ఆపేది మిటిగేషన్, జరిగిపోయాక దాని ఇంపాక్ట్స్ని తట్టుకునేలాగా ఆపేది అడాప్టేషన్. ఇప్పుడు వర్షం ఉంది, వర్షం పడకూడదు అంటే నువ్వు ఏం చేయాలి, అదంతా మిటిగేషన్. వర్షం పడిన తర్వాత నువ్వు తడకూడదు అంటే ఏం వేసుకోవాలి, రెయిన్ కోట్. సో దాన్ని ఏమంటారు, అడాప్టేషన్. దీనికంటే సింపుల్ వర్షన్లో నేను ఈ రెండింటిని చెప్పలేను. రీఎన్ఫోర్స్ ద క్రెడిబిలిటీ ఆఫ్ క్లైమేట్ ఫైనాన్స్ కమిషన్ కమిట్మెంట్స్ టు మెయింటైన్ ట్రస్ట్ అమాంగ్ వల్నరబుల్ కంట్రీస్ అనమాట. మెయిన్గా చిన్న కంట్రీస్ ఏవైతే ఐలాండ్ నేషన్స్ ఏమంటాం, ఐలాండ్ నేషన్స్ ఉంటాయో, స్మాల్ నేషన్స్, SIDBs అంటారు అనమాట. స్మాల్ ఐలాండ్ నేషన్స్ ఉంటాయి అనమాట, వాళ్ళకి వల్నరబుల్ కంట్రీస్ అంటాం. సో వాళ్ళకి క్రెడిబిలిటీ ఎట్లా పెరుగుతుంది, క్లైమేట్ ఫైనాన్స్ కమిట్మెంట్స్ అనేవి కరెక్ట్గా చేయాలన్నమాట. అప్పుడే వాళ్ళు ఏం చేయగలరు, కరెక్ట్గా వాళ్ళ యొక్క కమిట్మెంట్స్ బట్టి వాళ్ళు ముందుకెళ్ళడం అనమాట. సో ఈ ఆర్టికల్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్, నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మీ ఆన్సర్ లోపల మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సజెషన్స్ కింద ఇది చాలా హెల్ప్ అవుతుంది. డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ విత్డ్రావల్ ఫ్రమ్ UNFCCC ఫ్రేమ్వర్క్. ఏమంటున్నాడు, డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ విత్డ్రావల్ ఫ్రమ్ ద UNFCCC ఫ్రేమ్వర్క్ ఆన్ గ్లోబల్ క్లైమేట్ గవర్నెన్స్, క్లైమేట్ ఫినాన్స్ అండ్ ఈక్విటీ బిట్వీన్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. ఇక్కడ 3 ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఏంటి, క్లైమేట్ గవర్నెన్స్ అంటున్నాడు. క్లైమేట్ గవర్నెన్స్ అంటే UNFCCC లోపల నుంచి ఎవరు బయటకు వచ్చారు, US వచ్చేయడం వల్ల తనకి ఇప్పుడు దాని యొక్క డెసిషన్స్ మీద ఇంపాక్ట్ ఉండదు, అది మీరు రాయాలి. నెక్స్ట్, క్లైమేట్ ఫినాన్స్ అంటే గ్రీన్ క్లైమేట్ ఫండ్, గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఫెసిలిటీ ఏవైతే ఉన్నాయో వీటికి డబ్బులు ఎవరు. ఇంక ఇప్పుడు ఏం చెప్పాను, న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్. సో దాని గురించి 3 ఆస్పెక్ట్స్ గురించి మెన్షన్ చేయాలి. అండ్ థర్డ్, ఈక్విటీ బిట్వీన్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ అనమాట. సో ఇక్కడ మీరు ఏం రాయాలి, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ CBDR గురించి రాసేసి ఎమిటర్ సైడ్ నుండి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం చాలా ఎఫెక్ట్ అవుతుంది, మిటిగేషన్ అడాప్టేషన్ డిఫరెంట్ అవుతుంది. సో ఈ 3 ఆస్పెక్ట్స్ని ఎవరైతే కవర్ చేస్తారో వాళ్ళకి మార్క్స్ వస్తాయి. సో చూసారు కదా, నా యొక్క మైండ్ ఒక క్వశ్చన్ రాగానే ఎట్లా అనలైజ్ చేస్తుందో. సో మీరు కూడా ఎప్పుడైతే ఇట్లా అనలైజ్ చేస్తారో అప్పుడే మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ రైట్ దిస్ క్వశ్చన్ అనమాట. సో నేను ప్రతి ఒక్కరిని కూడా క్వశ్చన్ రాయడానికి ఎంకరేజ్ చేస్తాను, ఎందుకంటే ఎప్పుడైతే మీరు క్వశ్చన్స్ రాస్తారో అప్పుడే మీరు డెవలప్ అవుతారు. క్వశ్చన్స్ రాయనంతసేపు మీరు డెవలప్ అవ్వరు. సో మీరు ఏమైనా అనుకోండి, దట్ ఈస్ ద హార్ష్ రియాలిటీ. సో ఆన్సర్స్ రాయకుండా ఓన్లీ అనాలిసిస్ వినేస్తాం సార్, అనాలిసిస్ వినిస్తే మాకు ర్యాంక్స్ వచ్చేస్తాయి సార్ అనుకుంటే అవ్వదు. నెక్స్ట్, సెకండ్ ఆర్టికల్ ఏంటి, ద ఇయర్ గాన్ బై ద క్వాడ్స్ ఇయర్ ఆఫ్ ఇంటెరింజిమ్. ఏమంటున్నాడు, ఇంటెరింజిమ్ అంటున్నాడు. సో అదేంటి ఆ స్పెల్లింగ్ అని చూద్దాం. ఇంటెరింజిమ్ అంటే ఏంటి, ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ పాజ్. ఇంటెరింజిమ్ అంటే ఏంటి, పీరియడ్ ఆఫ్ పాజ్
ఆర్ గ్యాప్ బిట్వీన్ రెయిన్స్ గవర్నమెంట్స్ ఆర్ లీడర్స్. సో ఎవరి యొక్క రిలేషన్షిప్ మీదైనా పాజ్ వచ్చినా, గ్యాప్ వచ్చినా, ఏది వచ్చినా దాన్ని ఏమంటాం, ఇంటరింజిమ్ అంటాం. దాన్ని ఏమంటాం మనం, ఇంటరింజిమ్ అంటాం అనమాట. సో ఎప్పుడైనా ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు అట్లీస్ట్ సీదం, ఎందుకంటే మనకి సీసెట్ పేపర్ ఉంటుంది అనమాట. సీసెట్ పేపర్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇలాంటి టర్మ్స్ ఇస్తాడు, ఇచ్చినప్పుడు మనకు అర్థం కాదు. ఏ పీరియడ్ వెన్ నార్మల్ గవర్నమెంట్ ఈజ్ సస్పెండెడ్ ఎస్పెషల్లీ బిట్వీన్ సక్సెసివ్ రెయిన్స్ ఆర్ రెజిమ్స్ అనమాట. సో నార్మల్గా ఆ పీరియడ్ ఏమంటాం, ఇంటరింజిమ్ అంటాం. సో ఇయర్ గాన్ బై ద క్వాడ్ ఇయర్ ఆఫ్ ఇంటరింజిమ్ అంటే క్వాడ్ లోపల ఏమొచ్చింది, పాజ్ వచ్చిందంట. సో దీనికి మెయిన్ కారణం ఏంటి, ఇండియా యుఎస్ డైవర్జెన్స్. సో మెయిన్గా దేనివల్ల, ఇండియా బయింగ్ చీప్ రష్యన్ ఆయిల్. మనం రష్యన్ ఆయిల్ కొనడం వల్ల యుఎస్ ఏం ఫీల్ అవుతుంది, వీఆర్ స్పాన్సరింగ్ రష్యా యుక్రెయిన్ వార్. సో రష్యా నుంచి చీప్ ఆయిల్ కొనడం ఆపేస్తే రష్యా అనేది వార్లో ఓడిపోయి యుక్రెయిన్ని డీల్కి వెళ్తుంది అనమాట. బట్ ఇండియా చీప్ ఆయిల్ కొనడం వల్ల వీఆర్ స్పాన్సరింగ్ రష్యా యుక్రెయిన్ వార్. అందుకే ఇండియా యుఎస్ మధ్య ఏమవుతుంది, శాంక్షన్ వార్ అవుతుంది అనమాట. యుఎస్ మన మీద ఏమవుతుంది, శాంక్షన్స్ వేస్తున్నాయి. ఎందుకు, యుఎస్ ఇస్ ద, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ యుఎస్, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ యుఎస్ అనమాట. సో ఇవన్నీ కూడా ఒకసారి ఒక వైట్ పేపర్ మీద రాస్తాను, అప్పుడు మీకు ఇంకా బాగా గుర్తుంటుంది. సో చూడండి, ఇండియా యుఎస్ రిలేషన్స్ ఏమైంది, ఫ్రిక్షన్, బికాస్ ఆఫ్ ఇండియా బయింగ్ చీప్ రష్యన్ ఆయిల్. సో దీనివల్ల ఏమవుతుంది, రష్యా యుక్రెయిన్ వార్ స్పాన్సర్ అని ఎవరు ఫీల్ అవుతున్నారు, యుఎస్ ఫీల్ అవుతుంది. కాబట్టి యుఎస్ శాంక్షన్ ఎవరిని, ఇండియా త్రూ టారిఫ్స్. సో చూస్తున్నాం మన మీద 50% టారిఫ్ వేసింది. సో దానివల్ల మన జీడిపి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు, ఇండియా హ్యావ్ సర్ప్లస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ విత్ యుఎస్. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్ గ్రేటర్ దెన్ ఇంపోర్ట్స్ టు యుఎస్ అనమాట. సో మన దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళే కన్నా వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చేవి తక్కువ అనమాట. సో దానివల్ల మనకి సర్ప్లస్ ఉంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనం ఏమన్నా సర్ప్లస్ అనమాట. సో ఇవన్నీ విషయాల వల్ల ఏమవుతుంది, ఇండియా యుఎస్ రిలేషన్స్ తేడా కొట్టడం వల్ల క్వాడ్ లోపల ఇప్పుడు మీటింగ్ జరగట్లేదు. దాని వాట్ ఈస్ క్వాడ్, క్వాడ్ ఈజ్ నథింగ్ బట్ క్వాడిలాటరల్ డైలాగ్. క్వాడ్ ఈజ్ నథింగ్ బట్ క్వాడిలాటరల్ డైలాగ్. సో ఇందులో 4 కంట్రీస్ ఉంటాయి. ఎవరెవరు, ఈ ఆర్టికల్ చూసాం కాబట్టి ఇండియా యుఎస్ క్లియర్. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఆస్ట్రేలియా, ఫోర్త్ వన్ జపాన్. ఎందుకంటే మీరు నార్మల్గా చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఇండియన్ ఓషన్ రీజియన్ లోపల యాక్టివ్ పార్ట్నర్స్ అనమాట. వీళ్ళందరూ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, రూల్స్ బేస్డ్ ఆర్డర్ తెద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు జపాన్లో సనై తకైచి వచ్చింది, యుఎస్ని సపోర్ట్ చేస్తుంది తన అగెనిస్ట్ చైనా. ఎందుకు, అక్కడ సెంకాకు ఐలాండ్ డిస్ప్యూట్ ఉంది, ఇంకా తైవాన్ లోపల కష్టాలు ఉన్నాయి, ఇంకా ఆస్ట్రేలియా తప్ప క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. సో అందుకోసం వీళ్ళు నలుగురు కలిసారు అనమాట. ఎందుకు, ఇండియన్ ఓషన్ రీజియన్ లోపల ఏముండాలి, రూల్స్ బేస్డ్ ఆర్డర్ ఉండాలని. సో ఇప్పుడు ఈ పాజ్ వచ్చింది, దాని గురించి మాట్లాడుతున్నాను. ద ఆథర్ అనలైజ్ హౌ 2025 టర్న్ ఇంటూ పీరియడ్ ఆఫ్ స్ట్రాటజిక్ పాజ్. సో 2025 అనేది ఎట్లా మారింది, స్ట్రాటజిక్ పాజ్ కింద మారింది అనమాట. ఎట్లా మారింది, ఒక స్ట్రాటజిక్ పాజ్ లాగా మారింది. ఇండియా యూఎస్కి ఏమైంది, ఒక స్ట్రాటజిక్ పాజ్ లాగా మారింది అనమాట. పాజ్ అంటే రిలేషన్స్లో అనేవి ఆగాయి అనమాట. షేప్డ్ బై గ్లోబల్ జియో పొలిటికల్ టర్మ్, మెయిన్గా గ్లోబల్ గొడవలు అవడం వల్ల లీడర్షిప్ ట్రాన్సిషన్స్. యూఎస్ లోపల ఎవరు వచ్చారు, ట్రంప్ వచ్చారు ఇన్ మెంబర్ స్టేట్స్ అండ్ ద అబ్సెన్స్ ఆఫ్ లీడర్ లెవెల్ సమ్మిట్. వీళ్ళందరి మధ్య ఏమవ్వట్లేదు, యూఎస్ లీడర్ లెవెల్ సమ్మిట్ అవ్వట్లేదు. ఈవెన్ యాజ్ ద గ్రూపింగ్ కంటిన్యూ టు ఫంక్షన్ ఆపరేషనల్లీ. సో ఆపరేషనల్లీ అవుతున్నా సరే వాళ్ళ లీడర్స్ మధ్య సమ్మిట్స్ అనేవి అవ్వట్లేదు. Geopolitical tractor. The return of Donald Trump to US presidency in 2025 triggered what? Shifts in geopolitics. So దీనివల్ల ఏమైంది, triggered shift in geopolitics అయిందనమాట.
ద ఇండో పసిఫిక్ ఎమర్జ్డ్ యాజ్ ద మోస్ట్ కంటెంటెడ్ స్ట్రాటజిక్ థియేటర్. ఇండో పసిఫిక్ని ఏమని పిలుస్తున్నారు? ఒక స్ట్రాటజిక్ థియేటర్ అంటున్నాం అనమాట. ఎందుకు? 21st century is known as century of Asia. 21st century is known as century of Asia. సో ఎవరైతే ఇండో పసిఫిక్లో లీడర్ అవుతారో వాళ్ళే వరల్డ్ని రూల్ చేస్తారు. డ్రివెన్ బై ఇంటెన్సిఫైయింగ్ యుఎస్ చైనా రైవలరీ. ఎందుకు యుఎస్ చైనా రైవలరీ? చైనా ఈజ్ అటాకింగ్ యుఎస్ విత్ ఇట్స్ ఎకనామిక్ ప్రోవెస్. దేంతో కొడుతుంది? యుఎస్ చైనా యొక్క ఎకనామిక్ ప్రోవెస్తో కొడుతుంది. ఎందుకు? చైనా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ ఫస్ట్ ఇన్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. So in this context, Quad remained central to US engagement in the Indo-Pacific. So Indo-Pacific లోపల చైనా ఆపాలంటే క్వాడ్ చాలా ఇంపార్టెంట్. ఎవల్యూషన్ అండ్ ద పర్పస్ ఆఫ్ క్వాడ్. సో క్వాడ్ లోపల ఎంతమంది ఉంటారు అన్నాను? 4 members ఉంటారు. ఎవరెవరు? ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ యుఎస్. చెప్పండి, క్వాడ్ లోపల ఎంతమంది ఉంటారు? 4 members ఉంటారు. ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఇట్స్ కోర్ ఆబ్జెక్టివ్ ఇట్స్ టు యాంకర్ అండ్ సస్టైన్ రూల్స్ బేస్డ్ ఆర్డర్. ఇందాక చెప్పాను నేను పీడిఎఫ్ కూడా చూడడం అవసరం లేదు. నేను ఎందుకు ఇవన్నీ కరెక్ట్గా చెప్తాను? మనం ఎప్పుడైతే ఇవన్నిటిలో కరెక్ట్గా ఉంటాం అప్పుడు అవుతాం. ఇట్స్ కోర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు యాంకర్ అండ్ సస్టైన్ రూల్స్ బేస్డ్ ఆర్డర్ ఇన్ ద ఇండో-పసిఫిక్. ద ఐడియా ఆఫ్ ఫ్రీ, ఓపెన్ అండ్ ఇన్క్లూజివ్ ఇండో-పసిఫిక్ రిమైన్స్ ద గైడింగ్ ప్రిన్సిపల్. చైనా అనేది ఇక్కడ తన యొక్క డామినెన్స్ చూపిస్తుంది కాబట్టి వీళ్ళు ఎవరికి నచ్చట్లేదు అనమాట. సో వాళ్ళ యొక్క కోరిక ఏంటి? ద ఐడియా ఆఫ్ ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో-పసిఫిక్ అనమాట. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అండ్ క్వాడ్ ప్రయారిటీస్. సిన్స్ ఇట్స్ రివైజల్ ఇన్ 2017, the Quad gained momentum with Trump being one of the architects of its revival అనమాట. సో 2017 లోపల ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దాని యొక్క రివైవల్ రావడానికి చాలా హెల్ప్ చేశాడు. డిస్పైట్ ఎర్లీ డౌట్స్ డ్యూ టు అమెరికా ఫస్ట్ అప్రోచ్, ఫారెన్ మినిస్టర్ లెవెల్ ఎంగేజ్మెంట్ ఇండికేటెడ్ కంటిన్యూటీ అనమాట. సో అమెరికా ఫస్ట్ అని ఎప్పుడు అంటుంటారు కదా, అది ఉన్నా సరే వాళ్ళు మినిస్టర్ లెవెల్ ఎంగేజ్మెంట్ చేయడం దాని యొక్క కాన్ఫిడెన్స్ పెరిగింది. హౌవెవర్ the inability to convene a leader level summit in 2025 marked a visible slowdown అనమాట. మెయిన్గా లీడర్స్ ఎవరైతే ఉన్నారో యుఎస్, ఆస్ట్రేలియా పిఎం కానీ, జపాన్ పిఎం కానీ, యుఎస్ ప్రెసిడెంట్ కానీ, ఇండియా పిఎం కానీ కలగకపోవడం అనేది దాని యొక్క స్లోడౌన్ చూపిస్తుంది. ద ఐడియా ఆఫ్ ఇంటరింజమ్. ద 2025 is described as an interim period. అంటే ఏంటి? ఏ ఫేజ్ ఆఫ్ అన్సర్టనిటీ రాదర్ దెన్ డిక్లైన్. సో నార్మల్గా మీరు మీ ఫ్రెండ్ ఉన్నారు, మీరు మీ ఫ్రెండ్ అనేవాళ్ళు మాట్లాడుకోవట్లేదు. సో దాన్ని బయట వాళ్ళు ఎట్లా చూస్తారు? వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంటరింజమ్ జరిగింది అంటే వీళ్ళిద్దరి యొక్క ఫ్రెండ్షిప్ ఉంది, బట్ అందులోపల ఇప్పుడు ఏముంది? అన్సర్టనిటీ ఉందన్నమాట. సో దాని గురించి తెలుసుకుంటారు. ఏ ఫేజ్ ఆఫ్ అన్సర్టనిటీ రాదర్ దెన్ decline. Similar phase occurred earlier, notably after Quad's formation in 2004. ఎప్పుడైంది? 2004లో ఫార్మేషన్ అయింది. 2017లో దాన్ని మళ్ళీ ఏం చేసాం? రివైవల్ చేసాం. దాని మొమెంటమ్ ఫేడెడ్ డ్యూ టు డొమెస్టిక్ రీకాలిక్యులేషన్స్ ఆఫ్ మెంబర్ స్టేట్స్. సో 2004లో కూడా డొమెస్టిక్ రిలేషన్స్ అన్ని కూడా చూసుకొని రీకాలిక్యులేషన్స్ చేసుకున్నారు. ద గ్రూప్ రీగ్రైండ్ ట్రాక్షన్ ఇన్ 2017. గ్రూప్ మళ్ళీ ఎప్పుడు ట్రాక్షన్ అంటే పవర్లోకి మళ్ళీ ముందుకు ఎప్పుడు వచ్చింది? 2017లో వచ్చింది. సజెస్టింగ్ రెసిలియన్స్ రాదర్ దాన్ ఫ్రెజిలిటీ. గ్రూప్ అనేది ఏంటి? రెసిలియన్స్ వచ్చింది అనమాట, రాదర్ దాన్ ఫ్రెజిలిటీ. ఇన్స్టిట్యూషనల్ లిమిటేషన్స్ ఆఫ్ ది క్వాడ్ లోపల ప్రాబ్లమ్స్ ఏంటి? క్వాడ్ ల్యాక్స్ ఏ ఫార్మల్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ఆఫ్ సెక్రటేరియట్. ఇది ఎగ్జామ్ లోపల అడగొచ్చు. యూపీఎస్సీ లోపల క్వాడ్ కంటూ ఒక సెక్రటేరియట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సార్క్ ఒక సెక్రటేరియట్ ఉంటుంది, బీమ్స్టెక్ ఒక సెక్రటేరియట్ ఉంటుంది. సో ప్రతి ఆర్గనైజేషన్ అన్నిటికీ ఒక సెక్రటేరియట్ ఉంటుంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సెక్రటేరియట్ అక్కడ బీజింగ్, ప్రతి దానికి ఒక సెక్రటేరియట్ ఉంటుంది. బట్ క్వాడ్ ల్యాక్స్ వాట్? ఫార్మల్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ లేదు G20 లాగా. అలానే సెక్రటేరియట్ కూడా లేదు. G20లో ట్రయోకా ఉంటుంది, G20లో ఏముంటుంది? ట్రయోకా ఉంటుంది. అలానే ట్రయోకా కూడా లేదు, ఏమీ లేదనమాట ఇక్కడ. అదే ప్రాబ్లం. As a result, leader level summits are crucial for political momentum, vision setting and launching initiatives అనమాట. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి? లీడర్ లెవెల్ సమ్మిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుంది? ఎజెండా సెట్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో అందుకోసం as a result, leader level summits are crucial for political momentum, vision setting and launching initiatives. Leadership changes in 2 member countries further complicated summit level continuity అనమాట. మెయిన్గా లీడర్షిప్ అక్కడ జపాన్లో చేంజ్ అయింది, యుఎస్లో చేంజ్ అవడం వల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ పెరిగాయి. ఆపరేషనల్ రెసిలియన్స్ డిస్పైట్ ఛాలెంజెస్.
సో ఇన్ని లీడర్షిప్ చేంజ్ అయినా, ఇంత ఆపరేషనల్ డైవర్జెన్స్ వచ్చినా ఏమేమి చూస్తున్నారు? ఈవెన్ వితౌట్ ఏ లీడర్ లెవెల్ సమిట్, క్వాడ్ ఇనిషియేటివ్స్ కంటైన్ ఎగ్జాంపుల్ క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్. చెప్పాను కదా, క్వాడ్ మొన్నే చెప్పాను, క్వాడ్ లెటర్ లోపల ఏముంటుంది? క్వాడ్ ఎట్ సీ మెయిన్ ఇండియన్ ఓషన్ రీజియన్ లోపల షిప్స్ని కాపాడడానికి ఆపరేషనలైజ్డ్ ఇన్ జూన్ 2025. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నాకు ఎందుకు ఎగ్జామ్కి వస్తుంది అనిపిస్తుంది, ఇది ఇప్పటికీ 10 times చూసాను నేను న్యూస్లో ఇయర్ లోపల. సో నాకు ఎందుకు అనిపిస్తుంది, క్వాడ్ ఎట్ షీ పేరేంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. Quad at Sea Ship Observer Mission operationalized in June 2025. Expansion of Coast Guard cooperation. Second ఏంటి? Expansion of Coast Guard cooperation. Ports for future partnership. షోకేస్ డ్యూరింగ్ ద మీటింగ్స్ ఇన్ ఇండియా అనమాట. సో క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ జరిగింది. ఇంకా పోర్ట్స్ ఫర్ ఫ్యూచర్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో, పోర్ట్స్ని బిల్డ్ చేసుకోవాలి, అప్పుడే మనం ఇండియన్ ఓషన్ రీజన్ లోపల సస్టైన్ ఉండగలని చెప్తున్నాం. ఇంకా ఈ క్వాడ్ కంట్రీస్ మధ్య ఒక నేవల్ ఎక్సర్సైజ్ అవుతుంది, దాని పేరేంటి? మలబార్ నేవల్ ఎక్సర్సైజ్. ఈ క్వాడ్ కంట్రీస్ మధ్యలో ఒక నేవల్ ఎక్సర్సైజ్ అవుతుంది, దాని పేరేంటి? మలబార్ నేవల్ ఎక్సర్సైజెస్ హెల్డ్ ఇన్ గ్వామ్. ఎక్కడ జరిగింది? గ్వామ్. సో ఈ గ్వామ్ ఎక్కడ ఉంది? ఎగ్జామ్ లోపల ఇలాగే అడగచ్చు, ఎందుకంటే క్వాలిటేటర్ యొక్క డైలాగ్ యొక్క మెయిన్గా ఉన్నాయి, అవన్నీ ఆగిపోయాయి కాబట్టి గ్వామ్ ఎక్కడుందో చూద్దాం. GUAM. గ్వామ్ టెరిటరీ ఎక్కడుంది? ఇస్ US టెరిటరీ ఇన్ ద వెస్టర్న్ పెసిఫిక్ అనమాట. ద లార్జెస్ట్ ఆఫ్ మెరీనియా ఐలాండ్స్ నోన్ ఫర్ ఇట్స్ ట్రాపికల్ బ్రాంచెస్ అనమాట. సో ఈ గ్వామ్ అనేది ఒక US టెరిటరీ వెస్టర్న్ పెసిఫిక్లో ఉంది, అంటే పెరు ఈ సైడ్ ఉంటుంది అనమాట. సో అక్కడ జరిగింది ఏంటది? గ్వామ్ టెరిటరీ లోపల మలబార్ నేవల్ ఎక్సర్సైజ్ అయింది. సో అది ఏమంటాడు? ఇండియా లోపల అయింది, ఆస్ట్రేలియాలో అయింది అంటాడు, బట్ ఎక్కడ జరిగింది మలబార్ నేవల్ ఎక్సర్సైజ్ అనేది? మలబార్ నేవల్ ఎక్సర్సైజ్ అనేది మనకి గోవామ్ లోపల అయింది. గోవామ్ ఈజ్ అ టెరిటరీ ఆఫ్ US. సో స్ట్రాటజిక్ సిగ్నలింగ్ అండ్ కంటిన్యూటీ. సో ఎప్పుడైంది? క్వాడ్ ఫామ్ 2004లో అయింది, మళ్ళీ పాజ్ వచ్చింది, తర్వాత 2017లో మళ్ళీ ట్రంప్ దాన్ని మళ్ళీ రివైవల్ చేశారు, ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో స్ట్రాటజిక్ సిగ్నలింగ్ అండ్ కంటిన్యూటీ. హోస్టింగ్ ఆఫ్ ది 6th లీడర్ లెవెల్ సమిట్ ఇన్ 2024 బై US అండర్స్కోర్డ్ ద ఎర్లియర్ కమిట్మెంట్. సో 2024లో సమిట్ అయింది లీడర్ లెవెల్ సమిట్, ఇప్పుడు అవ్వలేదు. లీడర్ లెవెల్ సమిట్ స్క్వాడ్కి ఎందుకు ఇంపార్టెంట్? ఇట్ డజంట్ హ్యావ్ పర్మనెంట్ సెక్రటేరియట్ ఆర్ ఎనీ institutional setting. Statement by US officials reaffirmed that Quad diplomacy would continue with the leader level summit expected in early 2026. 2026 ఈ ఫస్ట్ 3-4 monthsలో సమిట్ అవ్వచ్చు అనేసి అంటున్నారంట. ద క్వాడ్స్ ఎబిలిటీ టు ఫంక్షన్ అండ్ అమిడ్ టర్బులెన్స్ హైలైట్స్ ఇస్ స్ట్రాటజిక్ రెసిలియన్స్. ఎప్పుడైనా ఒకరి యొక్క ఫ్రెండ్షిప్ కానీ ఒకరి యొక్క రిలేషన్ కానీ మీరు ఎట్లా జడ్జ్ చేస్తారు? వాళ్ళిద్దరూ మంచిగా కలిసి ఉన్న టైం లోపల కాదు, అంతా బాగున్నప్పుడు కాదు. అమిడ్ టర్బులెన్స్, ఎప్పుడైతే గొడవలు అవుతుంటాయో, ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వస్తే అప్పుడు. సజెషన్స్ బై ది ఆథర్ యొక్క సజెషన్స్ ఏంటి? ద క్వాడ్ మస్ట్ ప్రయారిటైజ్ ఎనీ లీడర్ లెవెల్స్ సమిట్ టు రిస్టోర్ పొలిటికల్ మూమెంటం. ఫస్ట్ ఇది జరగాలి క్వాడ్ లోపల. మీకు నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ లోపల క్వశ్చన్ వచ్చిందంటే మీరు ఫస్ట్ రాయాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది హవర్ ఫర్ క్వాడ్ అంటే మీరు ఏం రాయాలి? లీడర్ లెవెల్ సమిట్, ఎర్లీ లీడర్ లెవెల్ సమిట్ జరగాలి. అప్పుడు ఎందుకు? మనకు పర్మనెంట్ సెక్రటేరియట్ లేదు, ఇన్స్టిట్యూషనల్ సెట్టింగ్ లేదు, కాబట్టి పొలిటికల్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. సెకండ్, continued emphasis on practical cooperation is necessary, but it must be complemented by strategic vision from the top అనమాట. సో ప్రాక్టికాలిటీ చూసుకోవాలన్నమాట, నలుగురు ప్రాక్టికాలిటీ చూసుకొని ముందుకెళ్ళాలి. థర్డ్, రెగ్యులర్ సమిట్స్ ఆర్ వైటల్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ యాంకరింగ్. మెయిన్గా సమిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే సమిట్స్ అవ్వవో ఎజెండా విషన్ అనేవన్నీ కూడా పోతాయి అనమాట. సో ఒక యొక్క ఎజెండా విషన్ అంతా బాగుండాలంటే ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ సమిట్. సో ఇప్పుడు యూపీఎస్సీ ఉంది, యూపీఎస్సీ లోపల మీరు ప్రిపరేషన్ లోపల ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా మెయిన్ థింగ్ మీ ఎవ్రీడే ఏంటంటే డైలీ 8 hours చదవాలి. సో ఇవాళ నేను మార్నింగ్ లేచాను, నాకు ఎంత ఉన్నాయండి. ఇప్పుడు బాస్ మూవీకి వెళ్ళాను, సినిమా చూసాను, వచ్చాను, మీకు కింద అనాలిసిస్ చేస్తున్నాను, తర్వాత నా పనులు నాకు ఉంటాయి, నేను చదువుకుంటున్నాను. సో నా ఎంజాయ్మెంట్ ఉన్నాయండి, ఏది ఉన్నాయండి. నా past 5 years నుంచి నా ఎవ్రీడే పని ఇదే. ఏం చేసినా నేను వచ్చి చదివేసుకుంటా. ఎందుకు? ఐ నో వెన్ ఐ విల్ నాట్ రీడ్ ఐ విల్ గెట్ బ్యాక్లాగ్డ్ బై అదర్స్ అనమాట. వాళ్ళు నాకన్నా ముందుకు వెళ్ళిపోతారు. సో అది జరగకుండా మనం చూసుకోవాలన్నమాట. సో ద యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ దీని బేస్ మీద ఇచ్చాను చూడండి. ద క్వాడ్ ల్యాక్స్ ఫార్మల్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ఎట్ కంటిన్యూస్ టు షేప్ ద ఇండియో పెసిఫిక్ స్ట్రాటజిక్ ఆర్డర్. సో ఇక్కడ రూల్స్ బేస్డ్ ఆర్డర్, ఇంక్లూజివిటీ, ఓపెన్ బార్డర్స్ అన్ని రాయాలి. క్రిటికల్ ఎగ్జామిన్ హౌ లీడర్ లెవెల్ ఎంగేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ రెసిలియన్స్ ఆఫ్ ది క్వాడ్. సో లీడర్ లెవెల్ ఎంగేజ్మెంట్ వల్ల ఎలా ఎఫెక్టివ్ అవుతుంది అన్నీ కూడా మీరు రాయాలి. సో పోర్ట్స్ ఫర్ ద ఫ్యూచర్ ఇనిషియేటివ్ కానీ ఇవన్నీ కూడా మీరు రాయొచ్చు. పోర్ట్స్ ఫర్ ఫ్యూచర్ పార్ట్నర్షిప్, క్వాడ్ ఎట్ సీ అబ్జర్వర్ మిషన్, మలబార్ నేవల్ ఎక్సైజ్, ఇవన్నిట్లు కూడా ఎప్పుడైతే మీరు రాస్తారో మీ ఆన్సర్ అనేది ఎఫెక్టివ్గా హైలైట్ అవుతుంది. సో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే
నా యొక్క సజెషన్, ఫ్రీ సజెషన్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్. ఫస్ట్ క్వాడ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి క్వాడ్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. సో క్వాడ్ అంటే ఏంటి తెలియనప్పుడు ఇబ్బంది అవుతుంది, కాబట్టి ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఫస్ట్ క్వాడ్ అంటే ఏంటో చెప్పి, దానికి ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ లేదంటున్నారు కాబట్టి ఎందుకు లేదు ఏంటి అని చెప్పి, ఏ కంట్రీస్ ఉంటే ఇప్పుడు ఏమేమి గొడవలు అవుతున్నాయి ప్రతిదీ కూడా మీరు ఎప్పుడైతే మెన్షన్ చేస్తారో అప్పుడు మీ ఆర్టికల్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట. సో మీ ఆర్టికల్ ఎలివేట్ అయితే ఆబ్వియస్లీ విల్ గెట్ మోర్ రీచ్ అనమాట. మీకు ఎప్పుడైతే ఏదైతే హాఫ్ మార్క్, 1 మార్క్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది అనమాట. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ 2 ఆర్టికల్స్. లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ థర్డ్ మెయిన్స్ ఆర్టికల్. మన థర్డ్ మెయిన్స్ ఆర్టికల్ ఏంటి? ఇండియాస్ మ్యారిటైమ్ పాలసీ, హౌ ఇట్ హ్యాస్ అవాల్వ్డ్ అండ్ వాట్ లైస్ అహెడ్. చూసారా, మీకు ప్రతిదీ కూడా నేను కవర్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎక్కడ కూడా మీకు ఏ ఆస్పెక్ట్ లోపల కూడా మీరు హ్యాండిక్యాప్ అవ్వకుండా నేను చూసుకుంటున్నాను. ప్రతి సబ్జెక్ట్ నేను మీకు ఇట్లానే చెప్పుకుంటూ వెళ్తున్నాను. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ యువర్ లైక్స్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్స్. నా వీడియో 1000 మెంబర్స్ 2 hours పెట్టినా చూస్తున్నారు అంటే ఒక సినిమా కూడా చూడడం కంటిన్యూస్గా 2 hours, బట్ యూ గైస్ ఆర్ వాచింగ్. నేను దానికి ఎప్పటికీ కూడా థ్యాంక్ఫుల్గా ఉంటున్నాను. బట్ మీరు ఎప్పుడు కూడా నా గురించి చూస్తున్నారు అనుకోకుండా మీ గురించి చూస్తున్నారు. ఇక్కడ మనిషి అనేవాడు ఏంటో ఒక బోధిసత్వాలాగా చూడండి అనమాట. సో నేను మీ అందరికీ జ్ఞానోదయం చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఏముంటుందంటే ఎంత ఏం చేసినా మనకి సెన్స్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి. మనం ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తామో, మన ఫ్రెండ్కి పంపిస్తామో, షేర్ చేస్తామో, మీ హ్యాపీనెస్ కానీ మీ యొక్క గుడ్ థింగ్స్ కానీ ఇంకా ఎక్కువగా పెరుగుతుంటాయి అన్నమాట. సో నా నుంచి వచ్చే ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు లైక్ చేయొచ్చు. కింద ఏముండదు, కింద లైక్స్ బటన్ ఉంటుంది అనమాట. అది కూడా మనం చెయ్యం, ఎందుకు వీడు చెప్తే మనం ఎందుకు చేయాలన్నట్టు చూస్తారు. సో అట్లా కావద్దు. ఇప్పుడు ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను, ఏముంది రేపు ఉదయం మనీష్ సార్ వెళ్ళిపోతారు, అప్పుడు మీకు అడగడానికి కూడా ఎవరు ఉంటారు. సో మనీష్ సార్ ఉండాలి అన్నీ చేయాలంటే యూ హ్యావ్ టు లైక్ ద వీడియో. సో ఇది రిక్వెస్ట్ అనుకుంటారు, ఏమనుకుంటారు, బట్ ప్లీజ్ లైక్ ద వీడియో, అప్పుడు ఎక్కువ మందికి వెళ్తుంది. సో మన యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే అందరికీ హెల్ప్ అవ్వాలి, అంతే. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద ఆర్టికల్. The author reviews India's evolving maritime policy through the lens of history. So maritime policy దేంతో లింక్ చేశారు? హిస్టరీ, geography and strategy. సో ఇండియాస్ మ్యారిటైమ్ పాలసీని ఎట్లా చూసారు? త్రూ హిస్టరీ చూసారు, geography and strategy, drawing on insights from the Routledge Handbook of Maritime India. సో హ్యాండ్బుక్ ఆఫ్ మ్యారిటైమ్ ఇండియా నుంచి చూస్తున్నారనమాట. ద ఆర్టికల్ డిస్కసెస్ హౌ ఇండియాస్ మ్యారిటైమ్ థింకింగ్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ హిస్టారికల్ ఎక్స్పీరియన్సెస్ టు కాంటెంపరీ స్ట్రాటజిక్ ఛాలెంజెస్ ఇన్ ఇండో పెసిఫిక్. ఒకప్పుడు ఏదైతే హిస్టరీ ఉండేదో మరాఠా టైమ్స్, ఇవన్నీ టైమ్స్లో, అక్కడి నుంచి ఇప్పుడు స్ట్రాటజిక్ ఛాలెంజెస్ ఇన్ ఇండో పెసిఫిక్, రింగ్ ఆఫ్ ఏదైతే మన చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వల్ల ఏవేవైతే చేస్తుందో మనల్ని ఈ బౌండ్ అవన్నీ చేద్దాం అనుకుంటుందో అన్నిటిలో ఎగ్నెస్ట్గా కూడా మనం వెళ్ళడానికి చూస్తాం అనమాట. సో దాంట్లో ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ ఒక మంచి మ్యారిటైమ్ పాలసీ. సో డీటెయిల్ అనాలిసిస్, geographical and historical foundation for our maritime policy. సో ఇండియాస్ స్ట్రాటజిక్ జియోగ్రఫీ షేప్డ్ బై హిమాలయాస్. మీ అందరికీ తెలిసింది ఇండియన్ ఏమంటాం? సబ్ కాంటినెంట్ అని పిలుస్తాం. ఇండియన్ ఏమని పిలుస్తాం? ఒక సబ్ కాంటినెంట్ అని పిలుస్తాం. ఎందుకంటే ఇక్కడ హిమాలయాస్ ఉన్నాయి, ఇక్కడ ప్లెయిన్స్ ఉన్నాయి, ఇక్కడ ప్లాట్యూస్ ఉన్నాయి. ఇదంతా ఏంటి? ఓషన్. ఇదంతా ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ. సో ఇండియాని ఎందుకు సబ్ ప్లానెట్ అంటాం? అన్ని టైప్స్ ఆఫ్ క్లైమేట్, డెజర్ట్ టైప్ ఆఫ్ క్లైమేట్, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ టైప్ ఆఫ్ క్లైమేట్, ట్రాపికల్ డెసిడ్యూస్, వెట్లాండ్స్, టెంపరేట్ టైప్ ఆఫ్ క్లైమేట్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి అనమాట. అందుకే ఇండియన్ ఏమని పిలుస్తాం మనం? ఒక సబ్ కాంటినెంట్ అని పిలుస్తాం. ఇండియన్ ఏమని పిలుస్తాం మనం? ఒక సబ్ కాంటినెంట్ అని పిలుస్తాం అనమాట. So India's strategic geography is shaped by Himalayas and the Indian Ocean, with the latter playing a decisive role in trade, culture and security. So Himalayas, Indian Ocean అనేది మన ఇండియా యొక్క హిస్టరీని షేప్ చేసిందంట. అందులోపు ఇండియన్ ఓషన్ అనేది ఎట్లా హెల్ప్ చేసింది? డిసైసివ్ రోల్ ఇన్ ట్రేడ్. ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఉన్నారు ఇండియాకి ఎట్లా వచ్చి రాగలిగారు? ఓషన్ ద్వారానే రాకపోయారు. కల్చర్ వేరే వేరే కంట్రీస్కి వెళ్ళిన, సెక్యూరిటీ అన్ని విషయాల్లో, ఇప్పుడు ముంబై 11 అటాక్స్ జరిగినా, ఏం జరిగినా సరే ప్రతి దాంట్లో లోపల కూడా ఇది మంచి రోల్ ప్లే చేస్తుంది అనమాట. అంటే బ్యాడ్ రోల్ ఉంటుంది, గుడ్ రోల్ ఉంటుంది. అందుకే మనకి ఏముండాలి? పాలసీ. హిస్టారికలీ ఇండియన్ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ ఎనేబుల్డ్ ట్రేడ్, కల్చర్ అండ్ ఎక్స్చేంజ్, లిమిటెడ్ కాంక్వెస్ట్ అక్రాస్ ద ఇండియన్ ఓషన్. సో మనం మెయిన్గా మన సీ రూట్స్తో మనం ఏం చేసుకున్నాం? ట్రేడ్ చేసుకున్నాం, కల్చరల్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. మనం ఎవరిని ఎక్కువగా ఆక్రమించలేదు. సో ఇండియన్స్ యొక్క మైండ్ సెట్ అదే అనమాట. థింకర్స్ లైక్
జవహర్లాల్ నెహ్రూ ఎవరి గురించి మెన్షన్ చేస్తున్నారు? థింకర్స్ లైక్ జవహర్లాల్ నెహ్రూ ఎంఫసిస్ దట్ కంట్రోల్ ఓవర్ ద ఇండియన్ ఓషన్ డిటర్మైన్స్ ఇండియా స్ట్రాటజిక్ అటానమీ. ఎప్పుడైతే ఇండియన్ ఓషన్ రీజియన్ లోపల మనకు కంట్రోల్ వస్తుందో అప్పుడే మనకి ఏమున్నట్టు? స్ట్రాటజిక్ అటానమీ ఉన్నట్టు అని ఎవరు చెప్పారు? థింకర్స్ లైక్ జవహర్లాల్ నెహ్రూ. మ్యారిటైమ్ హిస్టరీ అండ్ ఇంటలెక్చువల్ ట్రెడిషన్స్. ద హ్యాండ్ బుక్ ట్రేసెస్. ఇప్పుడే ఆ బుక్ పేరు చూసాం కదా, పేరండి రూట్లెడ్జ్ హ్యాండ్ బుక్ ఆఫ్ మ్యారిటైమ్. ద హ్యాండ్ బుక్ ట్రేసెస్ ఇండియాస్ మ్యారిటైమ్ అవుట్ రీచ్ త్రూ ఎక్కడి నుంచి? చోళాస్. సో చోళాస్ లోపల మీకు ఎవరు? రాజరాజ చోళ, రాజేంద్ర చోళ, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? ఈ ఇండోనేషియా, ఇవన్నీ థాయిలాండ్ వెళ్ళారు. మరాఠాస్, యూరోపియన్స్ అండ్ ఇండో అరబ్ ట్రేడ్ నెట్వర్క్స్ అనమాట. సో మనం ఇవన్నిటి ద్వారా వెళ్ళాం. కేఎం పానికర్ మంచి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. అన్ని కూడా మ్యారిటైమ్ ఐడియాస్ రిమైన్ రిలవెంట్, స్ట్రెస్సింగ్ ద సెంట్రాలిటీ ఆఫ్ సీ పవర్ టు ఇండియా సెక్యూరిటీ. సో ఇండియాకి ఎప్పుడైతే సీ పవర్ వస్తుందో అప్పుడు ఇండియాకి ఏమంటే సెక్యూరిటీ. సో Varun Shani argues that Indian Ocean should be seen not merely as a transit space but as a habitat for major share of humanity. So Indian Ocean మనం ఎట్లా చూడకూడదంటే ఒక ట్రాన్సిట్ స్పేస్ కాదు, మేజర్ షేర్ ఆఫ్ హ్యూమానిటీ. ఎందుకు? ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇండియా హ్యాస్ 1.4 బిలియన్, అంటే 18% ఆఫ్ ది పాపులేషన్ ఇక్కడే ఉందన్నమాట. సో అందుకే హ్యాబిటాట్ ఫర్ మేజర్ షేర్ ఆఫ్ హ్యూమానిటీ. 18% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ ఇక్కడ ఉంటున్నారు. సో ఇండియన్ ఓషన్ మీద చాలా కంట్రీస్ డిపెండ్ అవుతున్నాయి, నాట్ ఓన్లీ ఇండియా. వెన్ యూ సీ మాల్దీవ్స్, మారిషియస్, బంగ్లాదేశ్, వీళ్ళందరిని ఎప్పుడైతే చూస్తున్నావో సో హాఫ్ ఆఫ్ ది హ్యూమానిటీ, మోర్ దెన్ 35 to 40% ఆఫ్ హ్యూమానిటీ దీని మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఎవల్యూషన్ ఆఫ్ ఇండియాస్ మ్యారిటైమ్ స్ట్రాటజీ. So India's maritime policy has expanded to include engagement with Australia, Japan, France, వీళ్ళందరితో మనకి ఎక్సెసెస్ ఉన్నాయి. ఏషియాన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నాయి. అండ్ ఇండియన్ ఓషన్ లిటరల్స్ అంటే ఈ చిన్న చిన్న ఐలాండ్ నేషన్స్ ఏమంటారు? లిటరల్స్. ఇండియా సక్సెస్ఫుల్లీ డిమార్కేటెడ్ మ్యారిటైమ్ బౌండరీస్ విత్ బోత్ మోస్ట్ నైబర్స్ ఎక్సెప్ట్ పాకిస్తాన్. మనకి పాకిస్తాన్ తప్ప మ్యాక్సిమం అన్ని కంట్రీస్తో మ్యారిటైమ్ బౌండరీస్ ఉన్నాయి. ఎందుకంటే మ్యారిటైమ్ బౌండరీస్ వస్తే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఉంటాయి, అక్కడ మంచిగా రిసోర్సెస్ యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మ్యారిటైమ్ బౌండరీస్ కరెక్ట్గా ఉండవో డిస్ప్యూట్స్ ఉంటాయి, డిస్ప్యూట్స్ వల్ల బాగా ఇన్స్టెబిలిటీ వస్తుంది. ఎంగేజ్మెంట్ విత్ చైనా హైలైట్స్ ద నీడ్ టు మేనేజ్ రైవల్రీ అండ్ కాన్ఫ్లిక్ట్ అట్ సీ త్రూ అగ్రీడ్ రూల్స్ అండ్ డైలాగ్. సో ఇండియా ఎందుకు చైనాతో ఎక్కువ డిస్కస్ చేస్తుందో మాట్లాడుతుందంటే డైలాగ్ వల్ల ఏమవుతుందంటే ఈ రైవల్రీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ రీజనల్ మ్యారిటైమ్ గవర్నెన్స్ ఛాలెంజెస్. ప్రాబ్లం ఏంటి? కంపారిటివ్ స్టడీస్ show contrasting approaches of India and China to maritime security governance. So China ఒకలాగా ఉంటుంది, ఇండియా ఒకలాగా వెళ్తుందంట. Weak governance, political instability and corruption in some South Asian states have increased the vulnerability to external influence, including China Belt and Road initiatives. So China మెయిన్గా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చేయడం కారణం ఏంటంట? సో ఫస్ట్ వీక్ గవర్నెన్స్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. నేపాల్ లోపల చూస్తున్నాం 17 times 15 times గవర్నమెంట్ మారింది. బంగ్లాదేశ్ చూస్తున్నారు ఇప్పుడు ఎన్ని గొడవలు అవుతున్నాయి. శ్రీలంక మొన్నటి వరకు ఎట్లా అయింది. నెక్స్ట్ ఏంటి? ఈ ఇన్స్టిట్యూషన్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇక్కడ ఏం ఎక్కువ జరుగుతుంది? కరప్షన్. సో దీనివల్ల ఏమవుతుంది? ఏమో చేస్తున్నారు. దీస్ ఫ్యాక్టర్ అండర్మైన్ సౌండ్ మ్యారిటైమ్ గవర్నెన్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్. అందుకే ఈ రీజన్ లోపల ఏం లేదు. పవర్ ప్రొజెక్షన్ అండ్ నేవల్ పవర్. India has strengthened maritime power production navally through naval operations against piracy in the Indian Arabian Sea. మెయిన్గా అరేబియన్ సీ లోపల ఎవరు ఉంటారు? పైరేట్స్, ఈ సముద్రపు దొంగలు ఉంటారు కదా, వాళ్ళు కాపాడడం చేస్తాం. సో అందుకే ఇక్కడ మీకు ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది మీకు మంచిగా చెప్పాను. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అండి. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఇండియా, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, ఈ మారిషియస్, వీళ్ళందరూ కూడా ఉంటారు అన్నాను. సో ఈ అందరూ కలిపి ఏం చేస్తున్నారు? ఇండియన్ ఓషన్ రీజియన్ లోపల ఏమైనా జరగకుండా చూసుకుంటున్నారు. ద ఇండియన్ నేవీ హ్యాస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ అబ్జర్వర్ టు నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఇన్ ద రీజియన్. ఎగ్జాంపుల్ సాగర్ డాక్ట్రైన్ ఏంటి? సాగర్ సెక్యూరిటీ అండ్ గోడ్ ఫర్ ద ఆల్ ఇన్ ద రీజియన్. మహాసాగర్ అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ రీజన్. సో మ్యారిటైమ్ పవర్ ఈజ్ నౌ ఇంటిగ్రల్ టు ఇండియాస్ బ్రాడర్ స్ట్రాటజిక్ పొజిషన్. సో మనం మ్యారిటైమ్ పవర్ని బాగా ప్రొజెక్ట్ చేసుకుందామని చూసుకుంటున్నాం. ఇండో-పెసిఫిక్ డిబేట్స్ అండ్ ఫ్యూచర్ డైరెక్షన్స్. ఇండియాస్ ఇండో-పెసిఫిక్ విజన్ ఎంఫసైజెస్, మనం ఏం చేసుకుంటున్నాం ఇందాక చెప్పాం క్వాడ్ లోపల, ఇంక్లూజివ్
ఫ్రీ అండ్ ఓపెన్ ట్రేడ్ అండ్ రూల్స్ బేస్డ్ ఆర్డర్ అనమాట. సో ఇండియాస్ ఇండో పసిఫిక్ విజన్ ఎంఫసిసెస్ ఇంక్లూసివిటీ అండ్ మల్టీలాటరలిజం, అందుకే క్వాడ్లో కలిసి విత్ పార్ట్నర్షిప్ ఇన్వాల్వింగ్ ఫ్రాన్స్ అండ్ జపాన్. రీసెంట్ గ్లోబల్ క్రైసిస్ అండ్ షిఫ్ట్స్ ఇన్ యూఎస్ స్ట్రాటజీ హ్యావ్ డైల్యూటెడ్ సింగులర్ ఫోకస్ ఆన్ ది ఇండియన్ పెసిఫిక్, రేజింగ్ క్వశ్చన్ ఫర్ ఇండియాస్ లాంగ్ టర్మ్ అలైన్మెంట్ అనమాట. సో ఇండియా యూఎస్కి గొడవలు అవడం వల్ల సో ఈ గొడవల గురించి వస్తుంది అనమాట. ఎమర్జింగ్ ఏరియాస్ సచెస్ అండర్ వాటర్ డొమైన్ అవేర్నెస్, ఎందుకంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వల్ల కింద ఏమవుతుందో తెలియాలి, అప్పుడు ఏమైతే రిసోర్సెస్ గురించి తెలియచ్చు. నెక్స్ట్ బ్లూ ఎకానమీ. బ్లూ ఎకానమీ అంటే సీ బేస్డ్ ఎకానమీ, టూరిజం కానీ ఫిషింగ్ కానీ ఆక్వాకల్చర్ అన్నీ కూడా. నెక్స్ట్ క్లైమేట్ రెసిలియన్స్ అండ్ కోస్టల్ సెక్యూరిటీ రీషేపింగ్ మ్యారిటైమ్ ప్రయారిటీస్. సో ఇప్పుడు మెయిన్గా ఏమంటే ఎమర్జింగ్ సెక్టర్స్ ఏంటంటే అండర్ వాటర్ డొమైన్ అవేర్నెస్, బ్లూ ఎకానమీ, క్లైమేట్ రెసిలియన్స్ అండ్ కోస్టల్ సెక్యూరిటీ. సో సజెషన్స్ బై ది ఆథర్. సజెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇండియా షుడ్ రిఫైన్ ఇట్స్ ఇండో పెసిఫిక్ స్ట్రాటజీ ఇన్ ద లైన్ ఆఫ్ చేంజింగ్ గ్లోబల్ జియో పాలిటిక్స్ అండ్ అవాల్వింగ్ యూఎస్ అప్రోచ్ టు చైనా అనమాట. సో యూఎస్ చైనాని ఎట్లయితే ట్యాకిల్ చేస్తుంది దాన్ని బట్టి మన ఇండియా యొక్క పాలసీని ఏం చేయాలి, చేంజ్ చేయాలి. గ్రేటర్ ఫోకస్ ఈస్ నీడెడ్ ఆన్ మ్యారిటైమ్ గవర్నెన్స్, రీజనల్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కనెక్టివిటీ. సో మెయిన్గా దేని మీద ఫోకస్ చేయాలి, మ్యారిటైమ్ గవర్నెన్స్ మీద, రీజనల్ కెపాసిటీ బిల్డింగ్ మీద, ఇన్స్టిట్యూషనల్ కనెక్టివిటీ మీద. Policy makers must integrate economy, technology and security dimensions into coherent maritime framework. మన maritime framework లోపల ఏమి ఇంటిగ్రేట్ చేయాలి, ఎకనామీ, టెక్నాలజీ, సెక్యూరిటీ అండ్ కోహరెంట్ మ్యారిటైమ్ ఫ్రేమ్వర్క్. ఇవన్నిటిని కూడా ఎప్పుడైతే మనం ఇంటిగ్రేట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటామో అప్పుడే మన ఇండియా యొక్క మ్యారిటైమ్ పాలసీ అనేది రోబస్ట్ అవుతుంది అనమాట. సో మెయిన్గా ఈ సాగర్, క్వాడ్ ఈ అన్నిటితో పాటు ఇవి మెన్షన్ చేయాలి. మెరిటైమ్ గవర్నెన్స్ మీద మెన్షన్ చేయాలి, రీజనల్ కెపాసిటీ బిల్డింగ్, ఇన్స్టిట్యూషనల్ కనెక్టివిటీ. ఈ పదాలు ఎప్పుడైతే మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడే మన ఆన్సర్ అనేది ఏమవుతుంది, ఎలివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. పాలసీ మేకర్స్ మస్ట్ ఇంటిగ్రేట్ ఎకనామీ, టెక్నాలజీ అండ్ సెక్యూరిటీ డైమెన్షన్స్ ఇంటూ కోహరెంట్ మెరిటైమ్ ఫ్రేమ్వర్క్ అనమాట. So UPSC means practice question. India's maritime policy reflects a shift from historical engagement to strategic power projections in Indo-Pacific. అవునా కదా? Examine the diverse drivers of this evolution and assess the challenges India faces in sustaining maritime leadership. ఒకప్పుడు ఎట్లా ఉండేవాళ్ళం, ఓన్లీ ట్రేడ్, కల్చరల్ ఎక్స్చేంజ్ మీద ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, సెక్యూరిటీ ప్రొవైడర్ ఇన్ ద రీజన్ అయిపోయాం. ఎందుకు, వీ వాంట్ టు బికమ్ ఇండియన్ ఓషన్ యాజ్ ఎ స్ట్రాటజిక్ అసెట్. అప్పుడే మనం స్ట్రాటజిక్ అటానమీ చూపించుకోగలం. సో దాన్ని ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ అప్పుడు ఆన్సర్ అవుతుంది. ఎగ్జామిన్ ద డ్రైవర్స్ ఆఫ్ దిస్ ఎవల్యూషన్ అండ్ అసెస్ ద ఛాలెంజెస్. సో డ్రైవర్స్ ఆఫ్ దిస్ ఎవల్యూషన్ ఏంటి, మెయిన్గా మన రిలేషన్షిప్స్ అవన్నీ కానీ, సో మన ఇనిషియేటివ్స్ వేరే ఇన్స్టిట్యూషన్స్తో కలడం కానీ, ఇవన్నీ సెక్యూరిటీ పోస్టర్ చూపించడం, ఇవన్నీ కూడా ఏంటి డ్రైవర్స్ ఆఫ్ దిస్ ఎవల్యూషన్. ఛాలెంజెస్ ఏంటి, చైనా యొక్క ఇవన్నీ ఛాలెంజెస్, వీక్ గవర్నెన్స్, కరప్షన్, ఇవన్నీ కూడా ఇండియన్ ఓషన్ రీజన్ లోపల సెక్యూరిటీని తగ్గిస్తుంది. సో అందుకోసం మనం ఏం చేయాలి, గవర్నెన్స్ పెంచుకోవాలి, మల్టీలాటరల్ అలైన్, మ్యారిటైమ్ గవర్నెన్స్, రీజనల్ కనెక్టివిటీ, కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ. ఎప్పుడైతే అన్నీ చేసుకుంటామో అప్పుడే మంచి మ్యారిటైమ్ పాలసీ బిల్డ్ అవుతుంది. సో చూసారా ఆన్సర్ని, ఎప్పుడైతే మీరు ఎలాంటి ఆర్టికల్స్ చదువుతారో ఇలాంటివన్నీ డ్రై ఏరియాస్ అనమాట. ఈ డ్రై ఏరియాస్ నుంచి మీరు ఒక బెస్ట్ ఆన్సర్ తయారు చేయాలంటే ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ యువర్ సస్టైన్డ్ ఎఫర్ట్. ఎప్పుడైతే మీరు అన్ని ఆస్పెక్ట్స్ని కలుపుకుంటూ చదువుకుంటూ వెళ్తారో అప్పుడే మనకు ఒక మంచి ఆన్సర్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో దిస్ ఎండ్స్ అప్ అవర్ మెయిన్స్ ఆర్టికల్స్. ఇప్పటికీ 3 మెయిన్స్ ఆర్టికల్స్ డిస్కస్ చేసాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ 7 ప్రిలిమ్స్ ఆర్టికల్స్. ప్రిలిమ్స్ ఆర్టికల్స్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఓకే గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్ అనమాట. ప్రిలిమ్స్ ఆర్టికల్స్ 7 ఆర్టికల్స్ ఉన్నాయి. ఫటాఫట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఈ 7 ఆర్టికల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ ఆర్టికల్స్ కోసం నేను చాలా ఫోకస్ చేస్తూ పెడుతున్నాను అనమాట. ఎందుకంటే అక్కడి నుంచే మీ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఉంటుంది కాబట్టి మెయిన్స్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నన్ను అడిగితే నేను అసలు ప్రిలిమ్స్ కన్నా మెయిన్స్కి కాఫ్ పెడతాను. బట్ మీ అందరికి ఎప్పుడు కూడా ప్రిలిమ్స్ అవ్వాలి, ప్రిలిమ్స్ అయితే మా లైఫ్లో ఒక గోల్ వస్తుంది, మాకంటూ ఒక డైరెక్షన్ వస్తుందని ఫీల్ అవుతారు. కాబట్టి మీ గురించి ఎక్స్ట్రా కాషియస్గా ఉండి మంచి మంచి ఆర్టికల్స్ అన్ని ప్రిలిమ్స్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఏవైతే ఎగ్జామ్లో పాసిబుల్ ఆర్టికల్స్ ఉన్నాయో అలాంటి ఆర్టికల్స్లో ఫస్ట్ ఆర్టికలే Bairo battalions to debut in Army Day parade in Jaipur on January 15. పక్కాగా ఎగ్జామ్ వచ్చేస్తుంది.
ఇంక మీరు మాట్లాడడానికి లేదు. ఎగ్జామ్ లోపలగా పక్కాగా వచ్చే క్వశ్చన్స్ లోపల ఈ బైరో బెటాలియన్ అనేది వన్ ఆఫ్ ది క్వశ్చన్ అవబోతుంది. ఏ ఎగ్జామ్లో అడుగుతాడో నాకు తెలియదు, సిఏపిఎఫ్స్లో అడుగుతాడా, ఏం అడుగుతాడో తెలియదు, కానీ పక్కాగా క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇండియన్ ఆర్మీస్ న్యూలీ రేజ్డ్ బెటాలియన్ పేరేంటి? భైరవ్ బెటాలియన్స్. ఇండియన్ ఆర్మీస్ న్యూలీ రేజ్డ్ బెటాలియన్ పేరేంటి? భైరవ్ బెటాలియన్ విల్ మేక్ దేర్ ఫస్ట్ పబ్లిక్ అపీరియన్స్ డ్యూరింగ్ ఆర్మీ డే పెరేడ్ ఇన్ జైపూర్. సో ఆర్మీ డే పెరేడ్ అక్కడ అవబోతుంది, జైపూర్లో అవబోతుంది అనమాట. అక్కడే భైరవ్ బెటాలియన్ ఫస్ట్ అవబోతుంది. హైలైటింగ్ ద ఆర్మీ షిఫ్ట్ టువర్డ్స్ మోడర్న్ టెక్నాలజీ డిఫరెంట్ వార్ఫేర్ యూనిట్స్. సో మీ అందరికీ తెలుసు వార్ అనేది ఇప్పుడు సైబర్ వార్ఫేర్, డ్రోన్ వార్ఫేర్. ఇప్పుడు వార్ ఎట్లా మారిపోయింది? సైబర్ అండ్ డ్రోన్ వార్ఫేర్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఆర్మీ లోపల ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎట్లా ఉండాలి? మోడర్న్గా టెక్నాలజీ డ్రివెన్ ఉండాలి. సో ఈ అన్నిటిని ఆలోచించి మనం ఒక బెటాలియన్ పెట్టాం, దాని పేరేంటి? భైరవ్ బెటాలియన్. సో వాట్ ఆర్ భైరవ్ బెటాలియన్స్? సో భైరవ్ బెటాలియన్స్ అంటే తెలుసుకోవాలి. భైరవ్ అనే క్యారెక్టర్ ఏ సినిమాలో చూసాం? మన కల్కి సినిమా లోపల మన యొక్క హీరో ఎవరైతే ఉంటారో ప్రభాస్ క్యారెక్టర్ కూడా అదే కదా. సో భైరవ్ బెటాలియన్స్ ఆర్ న్యూలీ రైజ్డ్ మోడర్న్ వార్ఫేర్ యూనిట్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. సో భైరవ్ బెటాలియన్స్ అనేవి ఏంటి? న్యూలీ రైజ్డ్ మోడర్న్ వార్ఫేర్ యూనిట్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. సో ది డిజైన్డ్ ఫర్, దేనికోసం డిజైన్ చేసిన మాటల్ని? హై స్పీడ్, క్విక్గా ఉంటారు, ఒఫెన్సివ్ ఆపరేషన్స్ అనమాట. డిఫెన్సివ్ కాదేంటి, ఒఫెన్సివ్. మనమే వెళ్ళి ఫస్ట్ టైం కొట్టే వాటిలో ఏమంటాం? ఒఫెన్సివ్ క్యాబుల్ ఆఫ్ ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ అనమాట. ఎవడైనా మనతో పెట్టుకుంటే వెళ్ళి వేసేస్తాం. టెర్రరిస్టులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళని వేసేయడానికి తెట్టే ఆపరేషన్స్. సో భైరవ్ బెటాలియన్ ఈస్ ద న్యూలీ రేజ్డ్ మోడర్న్ వార్ఫేర్ యూనిట్స్. ఈ పదం ఎత్తుక్కోండి ఎగ్జామ్ లోపల. భైరవ్ అని చూడగానే నేమ్ అనేది పాతది, బట్ దాని యొక్క వాడకం అనేది కొత్తది అనమాట. మోడర్న్ వార్ఫేర్ యూనిట్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ ఒకటి చూసుకోండి, ఎయిర్ ఫోర్స్, నేవీ అని ఇచ్చేస్తారు, బట్ భైరవ్ బెటాలియన్ అందులోది ఆర్మీ. దే ఆర్ డిజైన్ ఫర్ హై స్పీడ్ offensive formations capable of rapid deployment. Role and operational focus. These units are trained to conduct special forces type tasks across multiple operational levels అనమాట. సో వాళ్ళకి ఎలా ట్రైన్ చేశారంటే స్పెషల్ ఫోర్సెస్ టైప్ టాస్క్స్ అనమాట. ఎక్కడైనా కొట్టేయగలరు వెళ్ళి. వాళ్ళకి ఇది అదని ఉండదు. సైబర్ వార్ఫేర్ అవనియండి, డ్రోన్ అవనియండి, నీళ్ళ మీద కొడతారు, గాలి మీద కొడతారు, ఎట్లా కొడతారో కొట్టండి, వాళ్ళైతే రెడీగా ఉంటారు అనమాట. దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ టార్గెటింగ్ ఎనిమీ బేసెస్. డైరెక్ట్గా ఎనిమీ బేసెస్ని క్యాపబుల్ చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్. ఇంకా మీ అందరూ ఉరి అనే మూవీ ఉంటుంది, చూసారో లేదో తెలీదు. ఉరి మూవీ లోపల చూపిస్తాడు. అండ్ ఫార్మేషన్ ఇన్సైడ్ హాస్టైల్ టెరిటరీ. హాస్టైల్ టెరిటరీ, ఎనిమీ టెరిటరీ లోపల దూరి వాళ్ళ ఇంట్లోకి దూరి కొట్టే క్యాపబిలిటీ దగ్గర ఉంటుంది అనమాట. సో చూస్తున్నారా వీళ్ళు ఎంత తోపో. ద బెటాలియన్స్ ఆర్ మెంట్ ఫర్ బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ పారా స్పెషల్ ఫోర్సెస్ అండ్ రెగ్యులర్ ఇన్ఫాంట్రీ యూనిట్స్. సో నార్మల్ యూనిట్స్, ఈ బ్లాక్ కమాండోస్ ఇలాంటి వాళ్ళు అంటారు కదా, వాటిలో ఏమంటావు? పారా స్పెషల్ ఫోర్సెస్. వీళ్ళిద్దరి మధ్య బ్రిడ్జ్. సో వీళ్ళు రెగ్యులర్ లాగా బిహేవ్ చేయగలరు, పారా లాగా బిహేవ్ చేయగలరు అనమాట. సో వీళ్ళు స్పెషల్ ఫోర్సెస్ లాంటి వాళ్ళు అనమాట. సో టెక్నాలజికల్ ఓరియంటేషన్. భైరవ్ బెటాలియన్స్ ఎంఫసిస్ అన్మాన్డ్ వార్ఫేర్. దాన్ని ఏమంటాం? డ్రోన్ అండ్ సైబర్, వాటిలో వీళ్ళు తోపు అనమాట. సో భైరవ్ బెటాలియన్ ఎంఫసిస్ ఆన్ అన్మాన్డ్ వార్ఫేర్ ఇంక్లూడింగ్ ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ డ్రోన్స్ని ఎక్కువ యూజ్ చేస్తారు. ద ఆర్మీ హ్యాస్ క్రియేటెడ్ ఎ పూల్ ఆఫ్ ఓవర్ 1 lakh డ్రోన్ ఆపరేటర్స్. మొత్తం ఎంతమందిని తెలుసుకున్నారు? విచ్ దీస్ యూనిట్స్ కెన్ యూటిలైజ్ అనమాట. మొత్తం ఎంతమంది? 1 lakh డ్రోన్ ఆపరేటర్స్ పూల్ వీళ్ళ దగ్గర ఉంది. ఫోకస్ ఈజ్ ఆన్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్. సో ఇప్పుడు ఎనిమీ బేస్ క్యాంప్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఒక డ్రోన్ ఎగరేసి చూస్తారు. సో రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ దొరుకుతుంది. వాడు మూవ్మెంట్ ఇటు వెళ్తున్నాడు, అటు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, సర్వేలెన్స్ తెలుస్తుంది. అండ్ ప్రిసిషన్ స్ట్రైక్ వేసేద్దామంటే ఈ డ్రోన్ వెళ్ళి కొట్టేస్తుంది అనమాట. దాన్ని ఏమంటాం? కమికాజే డ్రోన్స్ అంటాం. వాటిలో ఏమంటాం? కమికాజే ఆర్ సూసైడ్ డ్రోన్స్ అంటాం అనమాట. వాటిల్లో హెల్ప్ అవుతుంది అనమాట. సో టెక్నాలజికల్ ఓరియంటేషన్. ఆర్గనైజేషన్ ఎక్స్పాన్షన్. ద ఆర్మీ హాజ్ ఆల్రెడీ రేజ్డ్ 15 భైరవ్ బెటాలియన్స్ అక్రాస్ డిఫరెంట్ ఫార్మేషన్స్. ఇప్పటికి ఎన్ని భైరవ్ బెటాలియన్స్ పెట్టాం? 15 భైరవ్ బెటాలియన్స్. దేర్ ఆర్ ప్లాన్స్ టు రైజ్ అరౌండ్ 25 సచ్ బెటాలియన్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్లో ఇంకో 25 రేస్ చేద్దాం అనుకుంటున్నాం. దీస్ యూనిట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ బ్రాడర్ ఫోర్స్ రీస్ట్రక్చరింగ్ అలైన్ విత్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో ఫోర్స్ రీస్ట్రక్చరింగ్ మోడర్నైజేషన్లో ప్లే పార్ట్. సో పార్ట్ ఆఫ్ వైడర్ ఆర్మీ ట్రాన్స్ఫర్మేషన్. భైరవ్ బెటాలియన్స్ కాంప్లిమెంట్ రుద్ర బ్రిగేడ్స్. ఏంటి? రుద్ర బ్రిగేడ్స్ విచ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఆల్ ఆర్మ్స్ ఫార్మేషన్ అనమాట. సో ఇక్కడ రెండు ఉన్నాయి. భైరవ్ బెటాలియన్ అనేది ఏంటి? మోడర్న్ వార్ఫేర్. ఇక్కడ ఇంకొకటి ఉంది, రుద్ర బ్రిగేడ్స్ అని ఉంది. ఇక్కడ ఏమని ఉన్నాడు? రుద్ర బ్రిగేడ్స్ అన్నాడు. అవి ఏంటి కూడా చూసుకోవాలి కదా. సో అప్పుడే మన ఎగ్జామ్ కడిగి రెడీ అవుతాం.
Rudra brigades. So Rudra Brigade and Bhairava Battalion, New Agile, all formations of Indian designed for future warfare integration inform. Rudra అనేది ఏంటి? An all arms integrated brigade combining combat forces, infantry, armory, special forces, drones for greater flexibility and sustainability అన్నమాట. సో రుద్ర యాప్లో ఏమంటే మెయిన్గా ఏంటి, ఆల్ ఆర్మ్స్ వాళ్ళ గన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. బైరో బెటాలియన్స్ కాంప్లిమెంట్ రుద్ర బ్రిగేడ్స్ విచ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఆల్ ఆర్మ్స్ ఫార్మేషన్. ఆల్ ఆర్మ్స్ అంటే ఏమేమి ఉంటాయి, రుద్ర అని కనబడింది అనుకోండి, మీరు ఏం చూడొద్దు. రుద్రుడు ఎవరు? శివుడు. శివుడి దగ్గర ఆల్ ఆర్మ్స్ ఉంటాయి. భైరవ్ అన్న శివుడే అనుకోండి, సారీ. సో రుద్ర బ్రిగేడ్, భైరవ్ బెటాలియన్, రుద్ర అని చూసినప్పుడు మీరు ఏం చూసుకోవాలి, ఆల్ ఆర్మ్స్ చూసుకోవాలన్నమాట. ఆల్ ఆర్మ్స్ అంటే ఇన్ఫాంట్రీ, ఆర్మరీ అన్నీ ఉంటాయి. ద ఆర్మీస్ అప్గ్రేడింగ్ ఆర్టిలరీ, వాటి గర్ల్స్ని మోడర్నైజ్ చేసుకుంటుంది. మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ అండ్ ఆర్మర్డ్ కార్ప్స్ విత్ డ్రోన్స్ అండ్ మోడర్న్ బ్యాటిల్. దిస్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ఆపరేషనల్ ఎఫెక్టివ్నెస్ ఇన్ హైబ్రిడ్ అండ్ హై ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. హైబ్రిడ్ అంటే ఎప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు సివిలియన్స్ లాగా ఉంటారు, వెంటనే వాళ్ళు ఎట్లా మారిపోతారు, మెయిన్ ఆర్మీలా మారిపోతారు, వాళ్ళు ఒక టెర్రరిస్ట్ లాగా మారిపోతారు అనమాట. సో బైరో బెటాలియన్, రుద్ర బెటాలియన్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. బైరో బెటాలియన్ అనేది మోడర్న్ వార్ఫేర్కి గురించి తీసుకొచ్చాం. జైపూర్ లోపల ఆర్మీ డే రోజు పెరేడ్ చేయబోతున్నారు అనమాట. రుద్ర అనేది ఆల్ ఆర్మ్స్ యూనిట్. క్వశ్చన్ ఏ పర్స్పెక్టివ్ వస్తుందో తెలీదు, వీ హ్యావ్ టు బి రెడీ. సో ద బైరో బెటాలియన్స్, ద క్వశ్చన్ ఏంటి, ద బైరో బెటాలియన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఆర్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ కన్వెన్షనల్ ఇన్ఫాంట్రీ యూనిట్స్. కన్వెన్షనల్ కాదు, కన్వెన్షనల్ అయితే వాటి గురించి ఎగ్జామ్లో ఎందుకు అడుగుతాడు. సో ఎగ్జామ్ లోపల ఫస్ట్ బేసిక్ మైండ్ ఉన్నప్పుడు, కన్వెన్షన్ అయితే వాళ్ళని ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ ఆర్మీ కానీ అంటారు కదా, వాళ్ళకి ఎందుకు బైరో కానీ ఏదైనా ఒక సపరేట్ నేమ్ ఇవ్వడం. సో ఫస్ట్ మీకు అది అర్థం కావాలి. సెకండ్, హై స్పీడ్ అఫెన్సివ్ యూనిట్స్ డిజైన్ ఫర్ మోడర్న్ అండ్ అన్మాన్డ్ వార్ఫేర్. సో మోడర్న్ అంటున్నాడు, అన్మాన్డ్ వార్ఫేర్ అంటున్నాడు, పక్కన పెడతాం. థర్డ్, నావల్ స్పెషల్ ఫోర్సెస్. భైరవ్ అనేది అందులోపలది క్వశ్చన్లోనే ఇచ్చాడు, ఆర్మీ అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు, నావల్ అంటున్నాడు. అంటే క్వశ్చన్కి దానికి సంబంధం లేదు. మీరు చూసారా, ఎప్పుడైనా సరే ఆన్సర్ చేస్తున్నప్పుడు మనకి ఏముండాలి, మెయిన్గా మనకి ఆలోచించాలన్నమాట, ఏం ఆలోచిస్తున్నాడు అనేది. సో నావీ అంటాడు, సంబంధం లేదు. థర్డ్, టెరిటోరియల్ ఆర్మీ యూనిట్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. టెరిటోరియల్ ఆర్మీయా, సో నార్మల్ ఆర్మీ అన్న టెరిటోరియల్ ఆర్మీ అన్న ఏంటి డిఫరెన్స్ నాకైతే తెలియదు. సో భైరవ్ అంటే ఏంటి, మోడర్న్ అన్మాన్డ్ వార్ఫేర్. సో వీళ్ళ గురించి 1,00,000 డ్రోన్ ఆపరేటర్స్ కూడా పూల్ చేసుకొని ఉంచారు. సో రుద్ర అనేది ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ అనమాట. సో క్వశ్చన్ లోపల ఎట్లయినా రావచ్చు. సో చూసారా, ఎప్పుడైతే మనం ప్రిపరేషన్ అనేది చేస్తామో, కాంప్రిహెన్సివ్గా చేసుకొని ఉంటామో, అప్పుడు మనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. కౌంట్ డౌన్ టు లాంచ్ ఆఫ్ పిఎస్ఎల్వి మిషన్ పేరేంటి, కౌంట్ డౌన్ టు లాంచ్ ఆఫ్ పిఎస్ఎల్వి C62 మిషన్ బిగిన్స్. కౌంట్ డౌన్ టు లాంచ్ ఆఫ్ పిఎస్ఎల్వి C62 మిషన్. కౌంట్ డౌన్ టు లాంచ్ ఆఫ్ పిఎస్ఎల్వి C62 మిషన్ అనమాట. సో పిఎస్ఎల్వి అన్ని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ మాట్లాడదాం, ఇప్పుడు ఎలాగో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక శాటిలైట్ గురించి లాంచ్ చేస్తున్నారు. రాకెట్ లాంచర్ పేరు ఏంటి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది 4 స్టేజెస్ ఉంటుంది అనమాట. ఈ రాకెట్ లాంచర్ ఎన్ని స్టేజెస్ అంటే 4. ఏంటి, సాలిడ్, లిక్విడ్, సాలిడ్, లిక్విడ్. సో పిఎస్ఎల్వి వచ్చినప్పుడు మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, పిఎస్ఎల్వి లోపల అది ఎన్ని స్టేజెస్ అని అడుగుతాడు. సో పిఎస్ఎల్వి ఎన్ని స్టేజెస్, 4 స్టేజెస్. సాలిడ్, లిక్విడ్, సాలిడ్, లిక్విడ్ అనమాట, 4 స్టేజెస్ ఉంటుంది. ఈ రోజుతో కలిపి పిఎస్ఎల్వి యూజ్ చేసి మనం 62 లాంచెస్ లాంచ్ చేసాం. 62 లాంచెస్ లాంచ్ చేస్తే 60 సక్సెస్, 2 ఫెయిల్యూర్. ఈ పక్కన ఉండే నెంబర్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఎన్నో లాంచ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. అందులో 60 సక్సెస్, 2 ఫెయిల్యూర్. అందుకే దీన్ని ఏమంటామంటే వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అంటాం. అందుకే దీని ఏమని పిలుస్తాం, వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అంట అనమాట. సో ఇంపార్టెంట్ పిఎస్ఎల్వి యూజ్ చేసిన మిషన్స్ ఈ మధ్య రీసెంట్ కాలంలో ఏమైనా ఉన్నాయంటే, సో మీరు ఎవరెవరైతే రాసుకుంటున్నారో కొంచెం పాజ్ చేసుకొని రాసుకోండి. ఇంపార్టెంట్, చంద్రయాన్ 1, మార్స్ ఆర్బిటర్ మిషన్, ఆదిత్య L1, ఎక్స్పోసాట్, డాకింగ్ మిషన్,
డాకింగ్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కడదాం అనుకుంటున్నాం కదా, దానికి డాకింగ్ అవసరం. సో అన్నీ కూడా దీని మీద చేస్తుంది. చంద్రయాన్ 1 ఫస్ట్ టైం మూన్ మీద మనకు వాటర్ ఉందని కనుక్కుంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ మార్స్ మీదకి తీసుకెళ్ళాం. ఆదిత్య L1 PSLV C57 యూస్ చేసాం. ఎక్స్పోసాట్ C58, డాకింగ్ మిషన్ C60. ఇవన్నీ మిషన్స్ అనేవి ఏంటి, స్పేస్ లోపల ఇండియా తోప్ అని ప్రూవ్ చేసుకున్న మిషన్స్ అనమాట. సో అదే ఒక హిస్టరీ, అదే ఒక లీనియేజ్ ఫాలో అవుతూ మనం PSLV C62 ఇవాళ లాంచ్ అయిపోతున్నాం ప్రెస్టీజియస్గా. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ బంపర్ డూపర్ థింగ్ ఫర్ ఇస్రో అనమాట. సో ఇస్రో హ్యాస్ కమెన్స్డ్ ద ఫైనల్ కౌంట్ డౌన్ ఆఫ్ PSLV C62. దానికి ఇంకొక నేమ్ ఏంటి, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ N1 మిషన్. మొన్నే చెప్పాను దీని గురించి, బట్ ఈ రోజు లాంచ్ కాబట్టి యూ హ్యావ్ టు నో. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ N1 మిషన్ షెడ్యూల్డ్ ఫ్రమ్ లాంచ్ ఫ్రమ్ శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి అనమాట. మార్కింగ్ అనదర్ కీ స్టెప్ ఇన్ ఇండియాస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండ్ కమర్షియల్ లాంచ్ క్యాపబిలిటీస్ అనమాట. మిషన్ ఓవర్వ్యూ, దీని పేరేంటి, PSLV C62 EOS N1. దీని పేరేంటి, PSLV C62 ఆర్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ N1 మిషన్ ఈ షెడ్యూల్ టు లిఫ్ట్ ఆఫ్ ఎట్ 10:17 AM. మీరు ఎప్పటికైతే అనాలిసిస్ వింటున్నారు అప్పటికి లాంచ్ అయిపోయింది ఫ్రమ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట. ఇట్ విల్ బి ద 105th లాంచ్ ఫ్రమ్ ఇస్రో అండ్ 64th ఫ్లైట్ ఆఫ్ PSLV. సో నా క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ 100th లాంచ్ ఇస్రో? దిస్ ఈస్ ద 5th మిషన్ అండర్ PSLV DL. PSLVలో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి, అందులో DL వర్షన్ ఇది అనమాట. సో ఇవన్నీ కూడా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ లోపల బాగా కాంప్రిహెన్సివ్గా చెప్తాం. ఎక్కడైతే అంతవరకు చెప్పాలో అంతే. సో ఎర్త్ అబ్జర్వేషన్ ప్రిలిమినరీ పేలోడ్ ఆఫ్ EOS N1. ఈ PSLV C62లో పేలోడ్స్. EOS N1 ఈజ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, ఎర్త్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇట్ ఈస్ బిల్డ్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ సివిలియన్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ ఇమేజింగ్ అండ్ మానిటరింగ్. మెయిన్గా దీన్ని యూజ్ చేస్తున్నాం స్ట్రాటజిక్ అంటే మన లైన్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడెక్కడైతే ఇష్యూస్ జరుగుతున్నాయో అక్కడ తెలుసుకోవడం కోసం, ఇమేజింగ్కి మానిటరింగ్కి. ద శాటిలైట్ విల్ బి ఇంజెక్టెడ్ ఇంటూ సన్ సింక్రోనస్ ఆర్బిట్. దీన్ని ఏమంటాం, పోలార్ ఆర్బిట్కి ఇంకొక పేరేంటి, సన్ సింక్రోనస్ ఆర్బిట్. మీకు ఎగ్జామ్లో అప్పుడు క్వశ్చన్ ఎక్కడెక్కడి నుంచి అడుగుతాడో తెలీదు. సో ఇది ఆర్బిట్లో పెట్టబోతున్నాం మనం, సన్ సింక్రోనస్ ఆర్బిట్. సో ద మిషన్ క్యారీస్ 15 కో-ప్యాసెంజర్ శాటిలైట్స్ అనమాట. ఈ PSLV C62 లోపల ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ N1 కాకుండా ఒక 16-15 శాటిలైట్స్ పంపిస్తున్నాం. దీస్ శాటిలైట్స్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ బై ఇండియన్ స్టార్టప్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఓవర్సీస్ కస్టమర్స్. సో ఇండియన్ స్టార్టప్స్ పంపిస్తున్నారు. ద పేలోడ్ మిక్స్ హైలైట్స్ ఇండియాస్ గ్రోయింగ్ రోల్ ఇన్ కమర్షియల్ అండ్ కొలాబరేటివ్ స్పేస్ లాంచెస్ అనమాట. సో పేలోడ్ మిక్స్ బట్టి ఏం తెలుస్తుంది, ఇండియాస్ గ్రోయింగ్ రోల్ ఇన్ కమర్షియల్ అండ్ కొలాబరేటివ్ స్పేస్ లాంచెస్ లోపల మన గురించి తెలియబోతుంది. Innovative mission features. After satellite injection, PS4 stage will be restarted to deboost and re-enter trajectory అనమాట. దీన్ని ఏమంటాం, పోయమ్ రూల్స్ అంటాం. ద కిడ్ క్యాప్సూల్ విల్ ఆల్సో బి సపరేటెడ్ అండ్ గైడ్ ఇన్ టు రీ-ఎంట్రీ పాత్వే అంట. బోత్ PS4 అండ్ కిడ్ క్యాప్సూల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీ-ఎంటర్ ఎర్త్ అట్మాస్ఫియర్ ఓవర్ ద సౌత్ పెసిఫిక్ ఓషన్. అక్కడికి వస్తాయి. సో కమర్షియల్ డైమెన్షన్. సో ద మిషన్ ఈస్ కమర్షియల్లీ లాంచ్ బై న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. మీకు 2019లో ఫామ్ అయిందని చెప్పే కదా. ఇట్ అండర్లైన్స్ ఇస్రోస్ ఫోకస్ ఆన్ రెవెన్యూ జనరేషన్. సో ఇస్రో ఎప్పుడు ఫామ్ అయింది, 1969. ISRO is the India's national space agency responsible for satellite launches, space science and application. So it operates under launch vehicles like PSLV, GSLV, SSLV అన్ని కూడా చూసుకుంటుంది. సో క్వశ్చన్ లోపలికి వద్దాం అనమాట. The PSLV C62 EOS N1 mission is associated with which of the following statements? ఏ దొంగ కొన్ని క్వశ్చన్లు కనబడతాయి, కింద ఆన్సర్ నేను ఎత్తినప్పుడు కనిపిస్తుంటుంది, దాన్ని చూసేయద్దు. ఓకేనా. లాంచ్ ఆఫ్ నావిగేషన్ శాటిలైట్ ఇంటూ జియో స్టేషనరీ. పేర్లో ఉంది ఏంటిది, ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, నావిగేషన్ కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్లేస్డ్ ఇన్ సన్ సింక్రోనస్ ఆర్బిట్. ఈజియెస్ట్ క్వశ్చన్, బి ఆన్సర్ అవుతుంది. సో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్, దాన్ని ఏమంటాం, గగన్యాన్. అదే వేరు, ఇది వేరు. ఎక్స్క్లూజివ్ మిలిటరీ శాటిలైట్ లాంచ్డ్ బై GSLV MK3, దాని పేరు ఏంటంటాం, GSAT-7R. దీని గురించి షార్ట్స్ చేశాను, అన్నీ చేశాను. LTX క్లాసెస్లో ఏమేమి వీడియోస్ నేను అసెంబ్లీ చేస్తున్నానో, నేను చేసేవి చాలా అంటే చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్లో. మీకు స్టాటిక్ కరెక్ట్గా వచ్చి అసెంబ్లీ అయితే ఇంకా సరిపోతుంది అనమాట నా వీడియోస్. సో అంతవరకు మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ గో ఇంటు ద నెక్స్ట్ ఆర్టికల్. తెలంగాణ ఆర్డర్స్ హాల్ట్ ఆన్ కాఫ్ సిరప్ లేస్డ్ విత్ ఇథైలిన్ గ్లైకాల్. సో ఏం చెప్తున్నాడు, ఇథైలిన్ గ్లైకాల్ అంటున్నాడు. సో ఇప్పుడు మీరు చదువుకుందాం.
ఇథైలిన్ గ్లైకాల్ హెల్త్ హజార్డ్స్. ఇథైలిన్ గ్లైకాల్ వల్ల ఏమేమి అవుతాయి? అన్ట్రీటెడ్ ఇథైలిన్ గ్లైకాల్ పాయిజన్ కెన్ బి ఫేటల్, చనిపోవచ్చు అంట. ఎక్స్పోజర్ టు వేపర్స్ ఆఫ్ ఇథైలిన్ మే కాస్ ఇరిటేషన్. ఎక్స్పోజర్ టు లిక్విడ్ ఎథనైల్ గ్లైకాల్ మే రిజల్ట్ ఇన్ స్వెల్లింగ్ ఇన్ ఐలాయిడ్ అండ్ కార్నియా, స్వెల్లింగ్ ఆఫ్ కాంజక్టివేటా. సో ఇది గట్టిగా తీసుకుంటే మనం చనిపోతామంట. ఇంజెస్టింగ్ ఇనఫ్ కెన్ కాజ్ డెత్. చూస్తున్నారు కదా, ఎగ్జామ్ లోపల మిమ్మల్ని అడుగుతాడు ఇథైలిన్ గ్లైకాల్ కోసం. సో చూసుకోండి, కాఫ్ సిరప్స్ లోపల ఎక్కువ యూస్ చేస్తాడు. సో మన ఇండియా అనేది ఫార్మాస్యూటికల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ కాబట్టి మీకు ఎగ్జామ్లో ఏ పర్స్పెక్టివ్లో క్వశ్చన్ రావచ్చో నాకు తెలియదు. సో అందుకోసమే లెట్స్ బీ రెడీ. చూడండి, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పేరేంటి? తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూడ్ ఏ స్టాప్ యూజ్ నోటీస్ ఆఫ్టర్ చిల్డ్రన్స్ కఫ్ సిరప్ శాంపుల్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ ఇథైలిన్ గ్లైకాల్. సో మెయిన్గా ఇది ఒక స్వీట్నర్ అనమాట. మెయిన్గా కాఫ్ సిరప్స్, పిల్లలు వాడే కాఫ్ సిరప్స్ ఉంటాయి కదా, వాటి లోపల యూజ్ చేస్తున్నారు. ఇదేంటి? ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ డ్యూరింగ్ టెస్టింగ్ బై సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఇది ఎవరికైనా పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మనం దీని గురించి ఎన్నిసార్లు చదువుతున్నాం తెలీదు. సో నెక్స్ట్ ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఒక పాసిబుల్ క్వశ్చన్ అనమాట. సో కీ పాయింట్స్: డిటెక్షన్ అండ్ రెగ్యులేటరీ యాక్షన్. అండ్ శాంపుల్ ఆఫ్ అల్మాండ్ కిడ్ సిరప్ ప్రిస్క్రైబ్డ్ బై చిల్డ్రన్స్ అలర్జీ సిమ్టమ్స్. సో ఏదైతే ప్రిస్క్రైబ్ చేసే దానివల్ల ఏమయ్యి అలర్జీ సిమ్టమ్స్ వచ్చాయంటే టెస్టెడ్ పాజిటివ్ ఫర్ ఇథైలిన్ గ్లైకాల్. సో ద టెస్ట్ వాస్ కండక్టెడ్ బై సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఈస్ట్ జోన్ కోల్కత్తా. అక్కడ చేసిందనమాట, ట్రిగరింగ్ స్టేట్ లెవెల్ అలర్ట్. తెలంగాణ డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్పింది? హాల్ట్ ఆన్ సేల్, డిస్ట్రిబ్యూషన్ అండ్ యూజ్ ఆఫ్ ఐడెంటిఫైడ్ బ్యాచ్. సో ఈ బ్యాచ్ ఏదైతే ఉందో దీన్ని ఆపేమన్నారు. ఇథైలిన్ గ్లైకాల్ ఈజ్ ఎ టాక్సిక్ సబ్స్టెన్స్. Ethylene glycol is a toxic substance chemically used in antifreeze and solvents. దీన్ని ఏం యూజ్ చేస్తారు? యాంటీఫ్రీజ్. మీకు నార్మల్గా చూస్తారు చలికాలం పాటు ఏమైతే గడ్డ కట్టేస్తుంటాయి మనకి కోకోనట్ ఆయిల్ అవన్నీ కూడా. సో ఈ సిరప్స్ ఇవన్నీ గడ్డ కట్టుకునే ఏంటి? ఇథైలిన్ గ్లైకాల్ దేనికి యూజ్ చేస్తారు? యూజ్డ్ ఇన్ యాంటీఫ్రీజ్ అండ్ సాల్వెంట్స్ అనమాట. ఇంజెక్షన్ కెన్ కాజ్ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ పోవచ్చు, మెటబాలిక్ ఎసిడోసిస్ అవ్వచ్చు అండ్ డెత్. ఎస్పెషల్లీ డేంజరస్ ఫర్ చిల్డ్రన్. మెయిన్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, మెటబాలిక్ ఎసిడోసిస్ అవ్వచ్చు, డెత్ కూడా కాజ్ అవ్వచ్చు. ఎంత రిస్కో చూడండి. పాస్ట్ గ్లోబల్ అండ్ ఇండియన్ ఇన్సిడెంట్స్ లింక్ ఎథిలిన్ గ్లైకాల్ కంటామినేషన్ సిరప్స్ టు చైల్డ్ ఫ్యాటాలిటీస్. సో పాస్ట్ గ్లోబల్ ఇన్సిడెంట్స్ బట్టి ఏం తెలుస్తుంది? దీనివల్ల చిల్డ్రన్ చనిపోతున్నారంట. So enforcement measures by the state. All drug inspectors and assistant directors were directed to freeze existing stocks. ఏవైతే ఎగ్జిస్టింగ్ స్టాక్స్ ఉన్నాయో వాటిని ఫ్రీజ్ చేయమన్నారు అక్రాస్ రిటైలర్స్, హోల్సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ హాస్పిటల్స్. సో ద డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఇనిషియేటెడ్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ యాక్టివ్ మానిటరింగ్ టు ప్రివెంట్ ఫర్దర్ పబ్లిక్ హెల్త్ రిస్క్. సో పబ్లిక్ హెల్త్ రిస్క్ జరగకుండా చూసుకోమంటున్నారు. The public was advised to stop using the stop immediately. సో ఇది యూజ్ చేయొద్దు. మీకు కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా ఏమున్నా సరే ఈ కాఫ్ సిరప్ ఏదైతే ఉందో, ఇప్పుడు కనిపించిన బ్రాండ్ ఏదైతే ఉందో అది ఆపమని చెప్పండి. ఎందుకంటే మన పిల్లలు, మన ఫ్రెండ్స్ పిల్లలు, మీ యొక్క రిలేటివ్స్ పిల్లలు ఎవరైనా సరే పిల్లలే. మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాచ్ డీటెయిల్స్. ద అఫెక్టెడ్ బ్యాచ్ AL24002 మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ జనవరి, మొన్న అయింది. ద ప్రొడక్ట్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ట్రిడస్ రెమెడీస్ బేస్డ్ ఇన్ వైశాలి, బీహార్ లోపల అయ్యాయంట. Public advisory. Citizens were urged to report the syrup to authorities without delay. So DCA toll free number ఏంటి? 1800-599-6969. సో మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నా ఎవరున్నా సరే ఇది షేర్ చేయండి. షేర్ ఫర్ కంప్లైంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్. సో సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్. సో సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఇండియాస్ నేషనల్ రెగ్యులేటరీ అథారిటీ ఫర్ డ్రగ్స్ అండ్ మెడికల్ డివైజెస్ అనమాట. సో ఇట్ ఫంక్షన్స్ అంటారు చెప్పే కదా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హెడెడ్ బై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఎవరు ఉంటారు? సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉంటుంది, హెడెడ్ బై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. దేనికి రెస్పాన్సిబుల్? 1 second. రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడ్ అప్రూవల్ ఆఫ్ న్యూ డ్రగ్స్. కొత్త డ్రగ్స్ని అప్రూవ్ చేయాలన్నా, క్వాలిటీ చూసుకోవాలన్నా, ఇంపోర్ట్స్, క్లినికల్ ట్రయల్స్, ఓవర్ సైట్,
కోఆర్డినేషన్ విత్ స్టేట్ డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ అన్నిటికీ కూడా ఇదే చూసుకుంటుందంట. సో చూసుకోండి, క్వశ్చన్ అనేది సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ నుంచి క్వశ్చన్ రావచ్చు, చూసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Ethylene glycol, sometimes found as a contaminant in medicines, is dangerous because it is a toxic industrial chemical that can cause kidney failure. ఇప్పుడే చదివాం. Second, it is approved for use as an excipient in pediatric cough syrup under Indian drug laws. మరి ఇండియన్ డ్రగ్ లాస్ లోపల ఇది యూజ్ చేయకూడదు, కానీ ఏం చేస్తున్నారు, యూజ్ చేసేస్తున్నారు. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ ఏ. ఎగ్జామ్ లోపల అడగొచ్చు, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ నుంచి క్వశ్చన్ అడగొచ్చు, ఇది ఎథైలిన్ గ్లైకాల్ గురించి అడగొచ్చు. ఇదేంటి, యాంటీ ఫ్రీజింగ్ ఏజెంట్, సాల్వెంట్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. బట్ దీన్ని ఏం యూజ్ చేస్తున్నారు, కఫ్ సిరప్లో యూజ్ చేయడం వల్ల మనకి తెలుస్తుంది అన్నమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను, సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి కొంచెం. షిఫ్టింగ్ ఫ్రమ్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ విల్ కరెంట్లీ నాట్ హర్ట్ ఇండియా ఫినాన్షియల్లీ. ఒకవేళ మన రష్యన్ ఆయిల్ నుంచి బయటకు వచ్చినా సరే మనకి ఏం ఇంపాక్ట్ ఉండదంటే, సో చూద్దాం. An analysis of Indian crude oil import data suggests that shifting some imports away from Russian oil at present will not significantly strain Indian finances. ఎందుకు ఎగ్జాంపుల్ ఏంటంటే, there is a concept called BOP, balance of payment. అంటే ఏంటంటే, 2 అకౌంట్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్ లోపల ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయి. ఏమంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్. ఇండియా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేసి తక్కువ ఇంపోర్ట్స్ చేస్తే మనకు బెనిఫిట్, ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకొని తక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తే మనకు లాస్. ఎందుకంటే బయటికి వెళ్ళేదానికంటే వచ్చేది మనకి తక్కువ అయిపోద్ది అనమాట, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. సో ఇది ఒక సిచ్యువేషన్ కదా. సో ఎక్స్పోర్ట్స్ యొక్కది టూ వేస్లో డిపెండ్ అవుతుంది. ఫస్ట్ ఇంపోర్ట్, ఒక గూడ్ 10 రూపీస్, అది 10 తెచ్చుకున్నాం అనుకోండి, అన్ని తెచ్చుకున్నట్టు 100 రూపాయల సరుకు. లేదా ఒక గూడ్, అదే గూడ్ ఇప్పుడు 20 రూపాయలు అయిపోయింది, ఒక 10 తెచ్చుకుంటే ఎంత అయిపోద్ది, 200 అయిపోద్ది. సో ఇంపోర్ట్స్ అనేది 2 దాని మీద డిపెండ్ అవుతుంది. ఒకటి క్వాంటిటీ, ఇంకొకటి ప్రైస్, ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మనం చీప్ ఆయిల్ తెచ్చుకుంటే మనకు బెనిఫిట్ ఏంటి, మన యొక్క ఇంపోర్ట్ కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట. సో అందుకోసం మనం రష్యా నుంచి చీప్ ఆయిల్ తెచ్చుకుంటున్నాం, దానివల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్ కానీ రూపీ స్టెబిలిటీ కానీ అంతా ఉంటుంది అనమాట. సో దాని గురించి చెప్తున్నాడు చూడండి. An analysis of Indian crude oil import data suggests that shifting some imports away from Russian oil at present will not impact significantly India's finances. India's finances ని ఏంటంటే ఇది ఇంపాక్ట్ చేయదంట. సో దిస్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు లో గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ అండ్ షార్ప్ రిడక్షన్. మీరు కరెక్ట్గా 10 days బ్యాక్ అనాలిసిస్ చూసుకుంటే 2026 లోపల సర్ప్లస్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ జరుగుతుంది ఒపెక్ ప్లస్ నుంచి. ఇంకా ఇప్పుడు వెనిజువెలా అని యూఎస్ క్యాప్చర్ చేయడం, ఇంకా ఆయిల్ ప్రొడక్షన్ పెరుగుతుంది అనమాట. సో ఆ పర్స్పెక్టివ్లో కీ పాయింట్స్. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆర్ కరెంట్లీ లో అరౌండ్ $60 per barrel. ఒక బ్యారెల్ ఎంత ఉందంటే $60. నార్మల్గా మీకు ఒక నాలెడ్జ్ ఉండడం కోసం ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే, అట్లీస్ట్ ఒక బ్యారెల్ ఒక 60 to 100 మిడిల్లో ఉంటుంది, పెరిగిపోతే పెరుగుతుంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. లో ప్రైజెస్ రెడ్యూస్ ఓవరాల్ ఇంపోర్ట్ బిల్. మీకు చెప్పా కదా, కాస్ట్ తగ్గితే ఏమవుతుంది, ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుంది, మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనం స్ట్రెంథన్ అవుతాం. అండ్ క్వశ్చన్ ఇండియా అగెన్స్ట్ సోర్స్ డైవర్సిఫికేషన్. Under such conditions, price differences between suppliers have a limited fiscal impact అనమాట. ఎందుకంటే ఇప్పుడు సప్లై పెరిగిపోవడం వల్ల కాస్ట్ ఆటోమేటిక్గా తగ్గిపోయింది. కాబట్టి మన రష్యా నుంచి ఆయిల్ తీసుకున్నా పర్లేదు, 1 second, మన రష్యా నుంచి ఆయిల్ తీసుకున్నా పర్లేదు, ఇంకెవరి దగ్గర నుంచి తీసుకున్నా పర్లేదు. సో ఇండియాస్ క్రూడ్ ఆయిల్ డేటా నవంబర్. యావరేజ్ ప్రైస్ ఆఫ్ రష్యన్ క్రూడ్ ఆయిల్ ఎంత, $482 per ton అంత. యావరేజ్ ప్రైస్ ఆఫ్ యుఎస్ క్రూడ్ అంతా 523 అంట. సో ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, $40 ఉన్నాయి. ఇంకా సప్లై పెరిగితే ఇది కూడా తగ్గిపోద్ది. సో ఓవరాల్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఇండియన్ క్రూడ్ ఇంపోర్ట్స్ అంతా 498. సో డిక్లైనింగ్ డిస్కౌంట్ ఆన్ రష్యన్ క్రూడ్. ఇన్ November 2022, India received a discount of
$40 per ton అంట. రష్యన్ క్రూడ్ మీద మనకి ఎంత వచ్చింది డిస్కౌంట్? $40. సో బై నవంబర్ 2025 ఈ 3 years లోపల ద డిస్కౌంట్ నారోడ్ షార్ప్లీ టు $16 per ton. సో ఇప్పుడు ఒక టన్కి మనకి $16 ఇస్తున్నారంట డిస్కౌంట్. అప్పుడు ఎంత వచ్చేది? $40. సో ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ కూడా తగ్గిపోయింది. దిస్ షోస్ దట్ రష్యన్ ప్రైస్ అడ్వాంటేజ్ హెస్ రెడ్యూస్డ్ కంట్రీస్బుల్లీ ఓవర్ టైమ్. సో దీనివల్ల ఏం తెలుస్తుంది? రష్యా నుంచి చీప్ ఆయిల్ ఏదైతే తెచ్చేసుకుంటున్నాను యూఎస్ అంటున్నాడో ఆర్గ్యుమెంట్ అనేది రైట్ కాదు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు $40 డిస్కౌంట్ వచ్చేది, ఇప్పుడు ఎంత? ఓన్లీ $16 వస్తుంది. Premium on US crude oil. India currently pays a premium of about 24.6 per ton on US crude oil అనమాట. ప్రీమియం అంటే ఏంటంటే మెయిన్గా ఇన్సూరెన్స్ అనమాట. రీజన్స్ ఫర్ హైయర్ కాస్ట్. యూఎస్ క్రూడ్ ఈజ్ లైటర్. మెయిన్గా యూఎస్ క్రూడ్ అనేది లైటర్ ఉన్నప్పుడు బెనిఫిట్ ఏంటంటే ఎక్కువగా రిఫైన్ చేయనవసరం లేదు. బట్ వెనిజువెలా క్రూడ్ అనేది ఎక్కువగా డెన్సర్. మీరు మొన్న చూసారు వెనిజువెలా క్రూడ్ ఆయిల్ గురించి చెప్పినప్పుడు లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ రిసోర్సెస్, బట్ అక్కడ డెన్సర్ ఉంటుంది. బట్ యూఎస్ క్రూడ్ ఏంటంటే లైటర్, ఇట్ హాస్ లోవర్ సల్ఫర్ కంటెంట్. సో ఎప్పుడైతే సల్ఫర్ కంటెంట్ తక్కువ ఉంటుంది ఎమిషన్స్ తక్కువ ఉంటాయి. ఇట్ ఈల్డ్స్ బెటర్ క్వాలిటీ రిఫైన్డ్ ప్రొడక్ట్స్. క్వాలిటీ డిఫరెన్షియల్ పార్షియలీ జస్టిఫై ద హైయర్ ప్రైస్. సో లిమిటెడ్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఫర్ ఇండియా విత్ గ్లోబల్ ప్రైజెస్ లిమైన్లో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? Reducing import from Russia will not cause immediate fiscal stress. Experts note that the heavy dependence on Russian discounts is less critical today. ఏదైతే 2022లోనే డిపెండెంట్ ఇప్పుడు మనకు అవసరం లేదు. సో రిస్క్స్ ఇన్ ద మీడియం టు లాంగ్ టర్మ్. సో ఇఫ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ రైజ్ టు 80 to 90 per barrel, ఇప్పుడు 60 ఉంది కదా, లాస్ ఆఫ్ రష్యన్ డిస్కౌంట్స్ కుడ్ బిగిన్ టు హర్ట్ ఇండియా ఫినాన్షియల్లీ. ఇప్పుడు సర్ప్లస్ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అదర్ ఫ్యాక్టర్స్ దట్ కుడ్ ఆఫ్సెట్ గెయిన్స్ ఏంటి? డెప్రిషియేషన్ ఆఫ్ రూపీ ఎక్కువ డెప్రిషియేషన్ అయిపోతే మనకు ప్రాబ్లం. రైజింగ్ లాజిస్టిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్. లాజిస్టిక్స్ కాస్ట్ పెరిగిపోయినాయి ఎక్కువ డిజాస్టర్స్ జరిగిన. ప్రొలాంగ్డ్ గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్. Strategic versus economic consideration. Strategic concerns about sourcing oil differ from economic costs. So economically మనం కాస్ట్ చూసుకుంటాం. ఓవరాల్ అసెస్మెంట్. సో లో గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ ఆర్ మెయింటైన్ బఫర్ ఫర్ ఇండియా అనమాట. ప్రపంచం అంతా తక్కువ కాస్ట్ ఉంది కాబట్టి మనం రష్యా నుంచి కొనుక్కుని ఎక్కడ కొనుక్కున్నా పర్లేదు. ఇప్పుడు అంతా $60 per dollar. ఎక్కువగా మీ మైండ్ చాలా యూటిలైజ్ చేయాలి ఇక్కడ, ఇదంతా అర్థం చేసుకోవాలంటే. ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. షింకింగ్ రష్యన్ డిస్కౌంట్స్ హ్యావ్ రెడ్యూస్డ్ ద కాస్ట్ డిసడ్వాంటేజ్. సో ఏదైతే మనకి రష్యన్ నుంచి బెనిఫిట్ ఉందో అన్ని. సో అది రష్యన్ ఆయిల్ గురించి. ఇప్పుడు డైవర్సిఫికేషన్ గురించి, ఇండియా యూఎస్ ట్రంప్ టారిఫ్స్ ఏవైతే జరుగుతున్నాయో అన్ని పర్స్పెక్టివ్లో ఇది ఒక మంచి ఆర్టికల్గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ Aditya L1 decoded how solar storms impact Earth's magnetic field. సో ఆదిత్య L1 మిషన్ గురించి చెప్తున్నాడు. మీకు ఎన్నిసార్లు చెప్పానో నాకు తెలీదు. ఆదిత్య L1 ఎప్పుడు లాంచ్ చేసాం? PSLV C57. ఎర్త్ మధ్య L1 పాయింట్ లోపల పెట్టాం. L1 పాయింట్ లోపల హ్యాలో ఆర్బిట్ లోపల పెట్టాం అన్నమాట. సో చదువుదాం రండి. ISRO reported that observations from Aditya L1 solar mission helped decode how intense solar storms. సో సోలార్ లోపల ఏమంటే సన్ లోపల కరోనా ఉంటుంది అనమాట. కరోనా నుంచి ఏమొస్తుంది? మ్యాగ్నెటిక్ స్టార్మ్స్ వస్తాయి అనమాట. స్టార్మ్స్ ఏమొస్తాయి వాటిలో ఏమంటే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటాం. వాటి వల్ల మన శాటిలైట్స్ అన్ని కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. Compress Earth's magnetic field following analysis of major space weather event that struck Earth in October 2024. What ISRO found? Aditya L1 data revealed that severe solar storms can strongly compress Earth's magnetosphere. సో నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో ఈ స్టేట్మెంట్ ఇచ్చినా మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఆదిత్య L1 డేటా ఏం చెప్పింది? సివియర్ సోలార్ స్టార్మ్స్. ఎందుకంటే మన మిషన్ మన దగ్గర డేటా కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ అనేది మన క్వశ్చన్స్ మీద ఎక్కువగా కనిపించే ఛాన్సెస్ అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి. So Aditya L1 data revealed that severe solar storms can strongly compress Earth's magnetosphere. During the October 2024 event, the magnetic field was pushed unusually close to Earth. So మెయిన్గా October 2024 లోపల పెద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చిందంట సన్ నుంచి.
సమ్ జియోస్టేషనరీ శాటిలైట్స్ వర్ బ్రీఫ్లీ ఎక్స్పోజ్డ్ టు హార్ష్ స్పేస్ కండిషన్స్. చెప్పే కదా, ఈ యొక్క కొరోనల్ మాస్ ఎజెక్షన్ సోలార్ స్టార్మ్స్ వల్ల మెయిన్గా ఏం ఎఫెక్ట్ అవుతాయి, శాటిలైట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఏం ఎఫెక్ట్ అవుతాయి, శాటిలైట్స్. సో రోల్ ఆఫ్ సోలార్ స్టార్మ్స్ ఆర్ కాజ్డ్ బై ఏంటి, మ్యాసివ్ ఎరప్షన్స్ ఆఫ్ సోలార్ ప్లాస్మా. ఎందుకంటే అక్కడ ప్లాస్మా అనేది ఏంటి, మీ అందరికీ 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ తెలుసు, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. గ్యాస్ ఎప్పుడైతే అయోనైజ్ అవుతుందో దాన్నే ప్లాస్మా అంటాం. దీస్ ఎరప్షన్స్ డిస్టర్బ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ షీల్డ్ లీడింగ్ టు స్పేస్ వెదర్ ఈవెంట్స్ అనమాట. ద మోస్ట్ సివియర్ ఎఫెక్ట్స్ అక్కర్ డ్యూరింగ్ టర్బులెంట్ ఫేజ్ ఆఫ్ ది స్టార్మ్ అనమాట. సో అన్నీ కూడా ఎస్ఎన్టీ క్లాసెస్లో ఇంకా చాలా చాలా డెప్త్గా చెప్తాం. సో అనాలిసిస్ కాబట్టి ఇంతవరకు పెడుతున్నాను. సో స్పేస్ వెదర్ ఎఫెక్ట్స్ శాటిలైట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, నావిగేషన్ సర్వీసెస్ అండ్ పవర్ గ్రిడ్స్. సో స్పేస్ వెదర్ వల్ల ఏమేమి ఎఫెక్ట్ అవుతుంది, శాటిలైట్స్ ఎఫెక్ట్ అయిపోతే, కమ్యూనికేషన్స్, నావిగేషన్ సర్వీసెస్, పవర్ గ్రిడ్స్. సో ఇక్కడ ఎక్కడ కూడా ఎర్త్ క్వేక్స్ రావట్లేదు, సునామీస్ రావట్లేదు, చూసుకోండి. ఓన్లీ కూడా కమ్యూనికేషన్ సిస్టమ్స్ అవి ఎఫెక్ట్ అవుతాయి. ఎన్హాన్స్డ్ కరెంట్స్ వర్ అబ్జర్వ్ ఇన్ ఆరోరల్ రీజియన్స్, అక్కడ ఆస్ట్రాలిస్, బొరియాలిస్ దగ్గర ఎక్కువ ఉంటాయి. దీస్ కరెంట్స్ కెన్ హీట్ ద అప్పర్ అట్మాస్ఫియర్, ఇంక్రీజింగ్ అట్మాస్ఫియరిక్ ఎస్కేప్. మెయిన్గా అప్పర్ అట్మాస్ఫియర్ని హీట్ చేస్తాయి. సైంటిఫిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ద స్టడీ కంబైన్డ్ ఆదిత్య 11 అబ్జర్వేషన్స్ విత్ ఇంటర్నేషనల్ స్పేస్ మిషన్ డేటా. మెయిన్గా పార్కర్ సోలార్ ప్రోబ్, ఇంకా ప్రోబా 3 ఇవన్నీ ఉంటాయి కదా వీటివి. ఫైండింగ్స్ వర్ పబ్లిష్డ్ ఇన్ ద Astrophysical Journal in 2024, మొన్న December 25. The result improve understanding of Sun-Earth interactions during extreme events. Why this matters for India? ఎందుకంటే మన శాటిలైట్స్ కూడా ఇప్పుడు గాలిలో ఉన్నాయి కదా. సో helps protect satellite infrastructure, critical for communication and navigation. మెయిన్గా ఎర్త్ అబ్జర్వేషన్, శాటిలైట్స్, కమ్యూనికేషన్, నావిగేషన్ చాలా హెల్ప్ అవుతుంది. స్ట్రెంథన్స్ ఇండియాస్ కెపాసిటీ ఫర్ స్పేస్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిస్క్ మిటిగేషన్. మన శాటిలైట్స్ని కాపాడుకోవడానికి, వేరే వాళ్ళ శాటిలైట్స్ని కాపాడడానికి హెల్ప్ అవుతుంది. పొజిషన్ ఇండియా అమంగ్ ద గ్లోబల్ లీడర్స్ ఇన్ ద అడ్వాన్స్డ్ సోలార్ అండ్ హీలియోస్ఫియర్ రీసెర్చ్ అనమాట. సో హీలియో ఫిజిక్స్ ఇంకా అడ్వాన్స్డ్ సోలార్లో హెల్ప్ అవుతుంది. సో ఆదిత్య ఎల్వర్ అనేది ఏంటి, ఇండియాస్ ఫస్ట్ సోలార్ అబ్జర్వేటరీ. ఇండియాస్ ఫస్ట్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ కాదు, ఇండియాస్ ఫస్ట్ సోలార్ అబ్జర్వేటరీ. చూసుకోండి, ఆస్ట్రోసాట్ అనేది ఇండియాస్ ఫస్ట్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ. బట్ ఆదిత్య ఎల్వన్ అనేది సోలార్ అబ్జర్వేటరీ. ఏ పాయింట్లో పెట్టాం, L1 పాయింట్. ఫోకస్ ఆన్ ఎర్త్ అట్మాస్ఫియర్, సోలార్ విండ్ అండ్ స్పేస్ వెదర్ డైనమిక్స్. సో క్వశ్చన్, with reference to solar storms and earth's magnetic field, consider the following statements. దేని గురించి మాట్లాడుతున్నాడు, సోలార్ స్టార్మ్ అండ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇంటెన్స్ సోలార్ స్టార్మ్స్ కెన్ కంప్రెస్ ఎర్త్స్ మ్యాగ్నెటోస్ఫియర్, ఇందాక అదే చెప్పాడు కదా, అండ్ ఎఫెక్ట్ జియోస్టేషనరీ శాటిలైట్స్. సో 2024లో చూసామంట అక్టోబర్లో. స్పేస్ వెదర్ ఎఫెక్ట్స్ ఆర్ లిమిటెడ్ ఓన్లీ టు పోలార్ రీజన్స్ అండ్ డూ నాట్ ఇంపాక్ట్ కమ్యూనికేషన్ అండ్ పవర్ సిస్టమ్స్. ఇందాక చెప్పాం, కమ్యూనికేషన్, నావిగేషన్, పవర్ గ్రిడ్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఎక్కువ ఇంపాక్ట్ పోలార్ రీజన్స్లో ఉంటాయి, బట్ మొత్తం అంతా కూడా చూపిస్తాయి. సో సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ 1. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్ చేసినప్పుడు ఎట్లా చేయాలో తెలిసింది కదా. Next, center to seek source code of smartphones in security measures. So center to seek source code of smartphone in security measures. సో ఇదేంటో, ఈ ఆర్టికల్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో ప్రతిదీ కూడా మీకు కవర్ చేస్తున్నాను. ఇంకా మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఆల్ గన్ బ్లేజింగ్స్తో వెళ్ళాలి. సో ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళందరూ ప్రిలిమ్స్ నేను చెప్తున్న కరెంట్ అఫైర్స్ తీసుకుంటారు. సో వాళ్ళకి అక్కడ ఎక్స్ట్రా ఒక 10 మార్క్స్ ఎడ్జ్ ఉంటుంది. బట్ మీకు కూడా ఎంత, ఎవరెవరి దగ్గర అయితే మనీ లేదో, ఇప్పుడు రూరల్ ఆస్పిరెంట్స్, పూర్ ఆస్పిరెంట్స్ ఉంటారు, మీరు కూడా బెనిఫిట్ అవ్వాలి అనేసి మీకు ఎక్కడ వరకు. బట్ కంపేర్ టు అడ్వాంటేజ్ అనేది, ఎవరైతే నా కరెంట్ అఫైర్స్ కోర్స్ ఇప్పుడు సివిల్స్ 2026 గురించి లాంచ్ చేసామో అది చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. సో వాళ్ళందరూ బెనిఫిట్ అవుతారు. సో మీరు కూడా బెనిఫిట్ అవ్వాలంటే క్రాష్ కోర్స్ తీసుకోవచ్చు. లేదు మనీ లేదు సార్ అన్నా సరే ఇది అట్లీస్ట్ ఫాలో అవ్వండి, నేను అదే చెప్తాను. అక్కడ ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ కాబట్టి ప్రతిదీ లింక్ చేస్తుంటే వెళ్తాను అనమాట. మీకు అక్కడ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. కాంటెక్స్ట్, ద యూనియన్ గవర్నమెంట్ ఈస్ కన్సిడరింగ్ అన్నాడు ఇక్కడ, ఇంకా చేసేలేదు. లీగల్లీ మ్యాండేటింగ్ న్యూ స్మార్ట్ ఫోన్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్. కొత్త స్మార్ట్ ఫోన్స్కి సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ ఇంక్లూడింగ్ యాక్సెస్ టు సోర్స్ కోడ్. సో ప్రతి స్మార్ట్ ఫోన్ వెనకాల ఏముంటుంది, కోడ్. ఇప్పుడు మీరు కెమెరా ఓపెన్ చేయాలంటే కోడ్ ఉంటుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేస్తే కెమెరా లోపలికి వెళ్తారు, లేకపోతే మీరు ఏదో టైప్ చేస్తే ఏదో దానికి వెళ్తారు. అన్నిటికీ కోడ్ ఉంటుంది. అండ్ అప్డేట్
టెలికామ్ సెక్యూరిటీ నార్మ్స్ టు స్ట్రెంథన్ సైబర్ సెక్యూరిటీ అండ్ ప్రివెంట్ మాల్వేర్ రిలేటెడ్ థ్రెట్స్ అనమాట. మెయిన్గా ఇప్పుడు ఎక్కువ వైరస్లు ఇవన్నీ వచ్చేసి హ్యాకింగ్ జరుగుతున్నాయి కదా, వాటి గురించి అనమాట. కీ పాయింట్స్ ఆఫ్ ది ప్రపోజల్. దిస్ మూవ్ ఇస్ పార్ట్ ఆఫ్, మీ అందరికీ తెలిసిందే, మన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ యాప్ని ఎక్కించుకోమని చెప్పింది, కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. సో దాని గురించి బ్యాక్లెస్ రాగానే ఏం చెప్పింది, మ్యాండేటరీ ప్రీ ఇన్స్టాల్మెంట్ యాప్ని ఆపేమని చెప్పింది. యాప్ పేరేంటో కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. సో ద మూవ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియన్ టెలికాం సెక్యూరిటీ అష్యూరెన్స్ రిక్వైర్మెంట్స్ ఫ్రేమ్వర్క్ అంట. ఏంటి, ఇండియన్ టెలికాం సెక్యూరిటీ అష్యూరెన్స్ రిక్వైర్మెంట్ ఫ్రేమ్వర్క్. ఇట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ నేషనల్ సెక్యూరిటీని ఏం చేద్దాం అనుకుంటుంది, సైబర్ సెక్యూరిటీ అండ్ రేజింగ్ కన్సర్న్స్ ఓవర్ స్పైవేర్, మెయిన్గా మాల్వేర్ అండ్ డేటా బ్రీచెస్. మీరు మెయిల్ ఓపెన్ చేసినా, మీ వాట్సాప్లో లింక్స్ ఓపెన్ చేసినా ఏమవుతుంది, మన ఒక ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మెయిన్గా హ్యాకింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ పర్స్పెక్టివ్ లోపల చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ అండ్ రేజింగ్ కన్సర్న్స్ ఓవర్ స్పైవేర్ అంటే మిమ్మల్ని స్పై చేయడం, మాల్వేర్ అంటే మెలీషియస్ సాఫ్ట్వేర్, అండ్ లాస్ట్ బ్రీచెస్, డేటా బ్రీచెస్ అంటే మీకు తెలియకుండా డేటాని బ్రీచ్ చేయడానికి ట్రై చేయడం. మేజర్ గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్స్ హ్యావ్ రేజ్డ్ అబ్జెక్షన్స్ టు దీస్ ప్రొవిజన్స్. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఒప్పుకోరు, సోర్స్ కోడ్ ఇమ్మంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు, సో వాళ్ళు రేజ్ చేశారు. అప్పుడు కూడా మొన్న ఒక యాప్ ఎక్కించమని చెప్పిన యాప్ పేరేంటో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి, దానికి కూడా అట్లనే వచ్చిందనమాట. సో మ్యానుఫ్యాక్చరర్స్ మే బీ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ యాక్సెస్ టు సోర్స్ కోడ్ ఫర్ వల్నరబిలిటీ అనాలిసిస్ అనమాట. సో మ్యానుఫ్యాక్చరర్స్ ఇవ్వాలి సోర్స్ కోడ్ రివర్స్ టు కోర్ ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్స్ ద డిటర్మైన్ డివైస్ ఫంక్షనింగ్. సో కోడ్ ఇచ్చిన దాన్ని బట్టి డివైస్ ఫంక్షన్ అవుతుంది అనమాట. కంపెనీస్ ఆర్గ్యూ దిస్ కుడ్ ఎక్స్పోజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. సో వల్నరబిలిటీ అనాలిసిస్ స్టాండర్డ్స్ ఏంటి, ద స్టాండర్డ్స్ అలో ఆటోమేటిక్ అండ్ పీరియాడిక్ మాల్వేర్ స్కానింగ్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్స్. దీనివల్ల ఏమవుతుంది, పీరియాడిక్ స్కానింగ్ జరుగుతుంది. సెక్యూరిటీ టెస్టింగ్ మే బి కండక్టెడ్ ఇన్ డెసిగ్నేటెడ్ ఇండియన్ ల్యాబొరేటరీస్. ఆ కోడ్స్ మీద సెక్యూరిటీ టెస్టింగ్ చేస్తారు. ఫర్మ్స్ ఫియర్ ఎక్స్పోజర్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్దండి. కీ సెక్యూరిటీ కండిషన్స్ ప్రపోజ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ పర్మిషన్ రిక్వైర్మెంట్స్. మీకు ఎప్పుడు చూసినా సరే బ్యాక్గ్రౌండ్లో యాప్ రన్ అవుతుంది ఆపేయండి అనేసి చెప్తుంటే మీరు ఎప్పుడైనా మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోతాయి. సో అందుకే బ్యాక్గ్రౌండ్ పర్మిషన్ రిక్వైర్మెంట్. యాప్స్ కెనాట్ యాక్సెస్ కెమెరా, మైక్రోన్ ఆర్ లొకేషన్ వెన్ ఇన్యాక్టివ్. సో మీరు చాలా ఫోన్స్ లోపల మీరు ఎప్పుడైతే ఇస్తారో లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వండి, ఎప్పుడు కూడా కంప్లీట్ యాక్సెస్ ఇవ్వద్దు. సో మీ ఫోన్ లోపల ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట, లిమిటెడ్ యాక్సెస్ ఇస్తే చాలా బెనిఫిట్. 1 year log retention. Devices must store security audit logs for at least 12 months. Government notice. Companies must inform authorities before releasing major software or security updates. So ఏదైనా అప్డేట్ ఇచ్చే ముందు కంపెనీస్ అనేవి చెప్పాలి. సో ఇండస్ట్రీ కన్సర్న్స్ ఏంటి, టెక్నాలజీ కంపెనీస్ ఆర్గ్యూ దట్ ప్రపోజల్ ల్యాక్స్ గ్లోబల్ ప్రెసిడెంట్. సో వాళ్ళ ఐపీ వెళ్ళిపోద్దని వాళ్ళ భయం. దే వార్న్ ఇట్ మే డిస్కరేజ్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్. కన్సర్న్స్ ఆల్సో ఇంక్లూడ్ పొటెన్షియల్ మిస్యూజ్ ఆఫ్ సెన్సిటివ్ డేటా. గవర్నమెంట్ ఏంటి, ద సెంటర్ వ్యూస్ ద మెజర్స్ యాజ్ నెసరీ టు ప్రొటెక్ట్ నేషనల్ సెక్యూరిటీ అండ్ యూజర్ డేటా. సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఎట్లా చూస్తుంది, నేషనల్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తుంది అనమాట. కన్సల్టేషన్స్ ఆర్ ఆన్ గోయింగ్ విత్ ఐటీ మినిస్టర్ అండ్ టెక్నాలజీ ఫార్మ్స్. సో ఇంకా ఇప్పటి వరకు ఏది కంక్లూడ్ అవ్వలేదు, కంక్లూడ్ అయిందో తెలుస్తుంది. సో ఇండియన్ టెలికాం సెక్యూరిటీ అష్యూరెన్స్ రిక్వైర్మెంట్స్, ద ఫ్రేమ్వర్క్ దట్ లేస్ డౌన్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఫర్ టెలికాం అండ్ డిజిటల్ డివైజెస్ సోల్డ్ ఇన్ ఇండియా. సో వాళ్ళు కోడ్ ఇవ్వాలన్నమాట. సో చూసుకోండి, ఇండియన్ టెలికాం సెక్యూరిటీ అష్యూరెన్స్ రిక్వైర్మెంట్స్ ఇంటెండెడ్ టు ప్రివెంట్ సప్లై చైన్ వల్నరబిలిటీస్, మాల్వేర్ అటాక్స్ అట్ల గురించి. సో ITSAR అనేది ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అవ్వచ్చు, ఎందుకంటే నాకు తెలిసి నేను చదివిన టైంలో ఇప్పటికే ఫస్ట్ టైం న్యూస్లో వచ్చింది, ఇప్పటివరకు నేను కూడా వెళ్ళాలి. సో ఇండియన్ టెలికాం సెక్యూరిటీ అష్యూరెన్స్ రిక్వైర్మెంట్స్ అనమాట. ఏంటవి, ఏ ఫ్రేమ్వర్క్ దట్ లేస్ డౌన్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఫర్ టెలికాం అండ్ డిజిటల్ డివైజెస్. సో ప్రిలిమ్స్ క్వశ్చన్, with reference to proposed smartphone security measures in India, consider the following statements. The government may require smartphone manufacturers to provide access to source code. అదే కదా మెయిన్, ఇప్పుడు అదే ప్రాబ్లం. The proposed norms mandate that smartphone security logs be retained for at least 1 year. అదే కదా చెప్పారు, 1 year వరకు సెక్యూరిటీ లాగ్స్, యాప్స్ అప్డేట్ ఇద్దామన్నా, సెక్యూరిటీ కోడ్స్ అప్డేట్ ఇద్దామన్నా, ఏది ఇద్దామన్నా ఫస్ట్ వాళ్ళు తెలియజేయాలన్నమాట.
సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ బోత్ 1 and 2. సో క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి. సో మనం ఎట్లా చేస్తాం ఏదని దాని మీద డిపెండ్ అవుతుంది. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, లాస్ట్ ఫిలిమ్స్ ఆర్టికల్ ఫర్ టుడే. సో మంచి ఊప్ మీద లాస్ట్ ఆర్టికల్ కంప్లీట్ చేసేద్దాం. గవర్నమెంట్ లాంచెస్ డ్రైవ్ టు రిడ్యూస్ రోడ్ యాక్సిడెంట్స్ డెత్స్. సో గవర్నమెంట్ రోడ్ యాక్సిడెంట్ డెత్స్ని సో ఆపడానికి ట్రై చేస్తుంది అనమాట. సో దాని గురించి చూద్దాం. సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, ఎవరు? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ ఇన్ కొలాబరేషన్ విత్ ఎన్జిఓ సేవ్ లైఫ్ ఫౌండేషన్. సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఎవరితో కొలాబరేట్ అయింది? సేవ్ లైఫ్ ఫౌండేషన్ అంటే అథారిటీ పేరేంటి? సేవ్ లైఫ్ ఫౌండేషన్. సేవ్ లైఫ్ ఫౌండేషన్తో ఐడెంటిఫై అయింది. అదొక ఎన్జిఓ హ్యాస్ ఐడెంటిఫైడ్ 100 హై రిస్క్స్ districts to launch a focused drive amid reducing road accident deaths by 50% by 2030. నేను ఏం చేస్తానంటే నేను మెయిన్స్లో యూజ్ చేసుకుంటాను అనమాట. నేను మెయిన్స్లో యూజ్ చేస్తాను. ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే, ఎవరు? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హైవే. ఈ ఎన్జిఓ దీన్ని గవర్నెన్స్లో యూజ్ చేయొచ్చు. గవర్నెన్స్ లోపల ఎన్జిఓస్ గురించి యూజ్ చేయొచ్చు. రోడ్ యాక్సిడెంట్స్ గురించి ఒక ఎన్జిఓ ఇక్కడ ఒక మెన్షన్ చేసింది, దాని పేరేంటి? సేవ్ లైఫ్ ఫౌండేషన్ హ్యాస్ ఐడెంటిఫైడ్ 100 హై రిస్క్ డిస్ట్రిక్ట్స్, ఎక్కడైతే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి, టు లాంచ్ ఫోకస్డ్ డ్రైవ్ ఎయిమ్డ్ రెడ్యూసింగ్ రోడ్ యాక్సిడెంట్ డెత్స్ బై 50% బై 2030. 2030కి మనం రోడ్ యాక్సిడెంట్ డెత్స్ ఎంత తగ్గిద్దాం అనుకుంటున్నాం? 100% కాదు, 50%. 50%కి మన డెత్స్ని తగ్గిద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో ఆర్టికల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. ఆ ఆర్టికల్ అనేది ఆ పర్స్పెక్టివ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ కీ డిస్ట్రిక్ట్స్. సో ఇందులో హై రిస్క్ డిస్ట్రిక్ట్స్ చూడండి. 100 districts identified based on highest number of road crash fatalities. సో ఫెటాలిటీస్ ఎక్కడైతే డెత్స్ ఎక్కువ అవుతుందో అక్కడ టాప్ 100 చేస్తున్నాం. ది డిస్ట్రిక్ట్ స్పాన్ 15 స్టేట్స్. ఎక్కడెక్కడ? యూపీ, తమిళనాడు, మహారాష్ట్ర. మీరు నార్మల్గా చూసుకుంటే ఎక్కడ ఎక్కువగా ఇండస్ట్రీస్ అన్నీ ఉంటాయి. సో అక్కడే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. ఏంటంటే యూపీ, తమిళనాడు, మహారాష్ట్ర. టుగెదర్ దిస్ డిస్ట్రిక్ట్స్ అకౌంట్ ఫర్ డిస్ప్రపోర్షనేట్లీ హై షేర్ ఆఫ్ రోడ్ డెత్స్. ఎక్కడ ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, హై స్పీడ్ బైక్స్, హై స్పీడ్ కార్స్ అన్నీ కూడా వీళ్ళే వేసుకొని తిరుగుతారు కాబట్టి. సో మెయిన్గా యూపీ, తమిళనాడు, మహారాష్ట్ర. నేషనల్ ఫర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఫోకస్ 63% ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ అక్కర్ అవుట్ సైడ్ నేషనల్ హైవే. మెయిన్గా ఏంటి? నేషనల్ హైవేస్ దాటి ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతాయంట. సో దీని అర్థం ఏంటి? ఈ సిటీ లోపల అయిపోతుంటాయి. క్రాషెస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లోకల్ ఫ్యాక్టర్స్ సచ్ as రోడ్ డిజైన్, ట్రాఫిక్ అండ్ హాస్పిటల్ ప్రిపేర్డ్నెస్. సో మెయిన్గా యాక్సిడెంట్ అవగానే ఎంత ఫాస్ట్గా అవుతాం. సో డిస్ట్రిక్ట్స్ ఆర్ ట్రీటెడ్ as కీ యూనిట్స్ ఆఫ్ చేంజ్ ఫర్ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్. సో ఇప్పటి వరకు హైవేస్ లోపల కావాల్సినంత చేస్తాం, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఇవన్నీ చేస్తాం. వాటితో పాటు ఏంటి? డిస్ట్రిక్ట్స్ని ఇప్పుడు కీ యూనిట్స్ కింద డిక్లేర్ చేస్తున్నాం. మీకు ఇంటర్వ్యూస్లో అడగవచ్చు. సో రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి నువ్వు ఏం చేయొచ్చు అంటే డిస్ట్రిక్ట్స్ని యూజ్ చేయొచ్చు యాజ్ అ ఫస్ట్ రేంజ్ ఆఫ్ ప్రిఫరెన్స్ అన్నట్టు మీరు పెట్టవచ్చు అనమాట. సో కీ కాజెస్ ఆఫ్ రోడ్ ఫెటాలిటీస్. సో రోడ్ ఫెటాలిటీస్కి మెయిన్ కాజెస్ ఏంటి? రేర్ అండ్ కొలిజన్స్. మెయిన్గా ఏంటి? రోడ్ ఎండ్లో కొట్టేసుకోవడం, కొలిజన్స్ అట్ ఇంటర్సెక్షన్స్, రెండు రోడ్లు కలిసిన దగ్గర, అండ్ పెడిస్ట్రైన్ క్రాషెస్ అనమాట. మధ్యలో జనాలు వచ్చేస్తారు కదా, అది. సో మన ఇండియా లోపల ప్రతి ఒక్కడు సూపర్ మ్యాన్లో ఫీల్ అవుతాడు, అవునన్నా కాదన్న. ఇలా చెయ్యెత్తగానే అయిపోయి కారు. కొంతమంది ఉంటారు అనమాట, ఇటు సైడ్ నుంచి మనం వస్తుంటే రైట్ వైపు రోడ్ వైపు చూస్తుంటారు అనమాట. మీరు అందరు కూడా ఎన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, తిట్టుకొని ఉంటారు వాళ్ళని. సో మెయిన్గా ఇండియా కారణంగా ఏంటి? పెడిస్ట్రైన్ క్రాషెస్. మెయిన్గా వీళ్ళు నడుచుకుంటూ వచ్చేస్తారు, హైవే మీద నడుచుకుంటూ వచ్చేస్తారు. మన కార్ ఏమొచ్చి 70-80లో ఉంటుంది, లేదా బైక్ అటు స్పీడ్లో ఉంటుంది. ఆ స్పీడ్లో వెళ్ళి బండి ఎట్లా ఆపుతాం? వాళ్ళకి లాసే, మనకి లాసే. సో రేర్ అండ్ కొలిజన్స్, క్రాస్ ఇంటర్సెక్షన్స్, 2-3 డిస్ట్రిక్ట్స్ రోడ్స్ కలుస్తుంటాయి, అక్కడ మనం మారుతూ ఉండాలి. మా డాడీ చిన్నప్పుడు, మా డాడీ వెళ్ళినప్పుడు ఒక రోడ్ వైపు చూపించి ఇది బాగా రోడ్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని చెప్పేవారు అనమాట. సో అట్లనే అనమాట. పెడిస్ట్రియన్ క్రాషెస్, రిమైనింగ్ ఫ్యాటాలిటీస్ అరైజ్ ఫ్రమ్ అదర్ క్రాష్ టైప్స్ అండ్ రిస్కీ బిహేవియర్స్. తెలుసు కదా, మన చప్రీస్ ఏం చేస్తుంటారు? ఇష్టం వచ్చినట్టు రోడ్ స్టంట్ లేయడం ఇవన్నీ చేస్తుంటారు, వాటికి ఎవడు ఏం చేయలేడు అనమాట. సో మన మెయిన్ ఫోకస్ ఇవి తగ్గించడానికి. వీళ్ళు ఏం చేయలేము, వీళ్ళ మీద ఒకటే ఫైన్ వేయాలి, లేదు వీళ్ళందరికీ పాతకాలం ఓల్డ్ టుక్ లోనా ఇచ్చేయాలన్నమాట. అప్పుడే వీళ్ళందరూ కూడా సెట్ అవుతారు.
సో పేరెంట్స్ యొక్క రోల్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేనైతే మా మమ్మీకి నేను డ్యూక్ బైక్ అడిగాను, మా అమ్మ ఒకటే అన్నది, నువ్వు ఏం అడిగినా నీకు బైక్ ఇవ్వను, నాకైతే స్పీడ్గా వెళ్ళే బైకులు నాకు నచ్చవు, నువ్వు ఏమైనా అనుకో, నా బైక్ ఇవ్వనని మా అమ్మ మొహమ్మే చెప్పింది. అలా అని చెప్పి బుల్లెట్ కొనేసి ఇచ్చింది. సో బుల్లెట్ మీరు ఎంత చెయ్యండి, అది చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది, మీరు ఎంత అనుకున్నా నా బండి 80 దాటదండి, 80 km/h దాటదు. దాటిందా జిగ్ 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 ఊగుతూ ఉంటుంది అనమాట, దాన్ని హ్యాండిల్ చేయండి. సో ఇప్పుడు వచ్చి కొత్తగా వచ్చే బుల్లెట్స్ మారుతున్నాను, నా 2018 మోడల్ కాబట్టి. సో అంతే స్పీడ్, నువ్వు రాయల్టీ ఉంటుంది, నీకు లగ్జూరియస్గా ఉంటుంది, స్పీడ్ కూడా కంట్రోల్ ఉంటుంది, నీకు అంతా బాగుంటుంది, ఫ్లెక్సిబిలిటీ బాడీ కాబట్టి. సో మా మదర్ అది కొనేసి ఇచ్చారనమాట. సో మీరు కూడా డ్యూక్స్ ఇవన్నీ కొనుక్కోకుండా మీ పేరెంట్స్ మీద ఇది పెట్టండి. సో స్ట్రాటజీ అండ్ ఇంటర్వెన్షన్స్. సో మీరు అందరూ కార్ కొనుక్కోవాలి మీ ఓన్ డబ్బులతో. అది స్ట్రాటజీగా ఇంజనీరింగ్ సొల్యూషన్స్, రీడిజైన్ ఆఫ్ బ్లాక్ స్పాట్స్, మెయిన్గా బ్లాక్ స్పాట్స్ ఆర్ బ్లైండ్ స్పాట్స్, సేఫర్ ఇంటర్సెక్షన్స్, ట్రాఫిక్ కాల్మింగ్. సెకండ్ ఎన్ఫోర్స్మెంట్, స్ట్రిక్ట్ పోలీసింగ్ అండ్ కంప్లైంట్స్ విత్ ట్రాఫిక్ రూల్స్. వాళ్ళు బాగా పట్టియాలి. విజయనగరంలో ఇప్పుడు అంటే ప్రతి 10 days ఒక డ్రైవ్ అయిపోతుంది అనమాట. పోలీసులు పట్టించుకోవడానికి చూస్తున్నారు, ఎవరెవరు ఈ చప్రీగాళ్ళు ఉన్నారు, ఇంజిన్ మాడిఫికేషన్స్ ఇవన్నీ చేసి వీళ్ళందరినీ పట్టేయడానికి చూస్తున్నారు అనమాట. థర్డ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఇంప్రూవ్ ట్రామా కేర్, ఫాస్టర్ అంబులెన్స్ సర్వీసెస్, ట్రైన్డ్ ఫస్ట్ రెస్పాండర్స్. ఈ ఫస్ట్ రెస్పాండర్స్, ఈ డాక్టర్స్, నర్సెస్, ఇంకా వీళ్ళు ఎమర్జెన్సీ అంబులెన్స్ డ్రైవర్స్ రెడీ చేస్తారు అనమాట. ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్, డేటా డ్రివెన్ ప్లానింగ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రాష్ లొకేషన్స్ అండ్ టైమ్ విండోస్ ఫర్ టార్గెటెడ్ యాక్షన్స్ అనమాట. అండ్ గవర్నెన్స్ అండ్ కోఆర్డినేషన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ టు లీడ్ ఇంప్లిమెంటేషన్ అట్ ద లోకల్ లెవెల్. సో ప్రతిదానికి డిస్ట్రిక్ట్ లెవెల్లో తోపు. సో మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవబోతున్నారు కాబట్టి ప్రతిదీ మీ బోర్ మీద పడుతుంది. యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీస్, ఎంపీస్ అండ్ డిస్ట్రిక్ట్ కమిటీస్. బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ప్రోగ్రెస్ టు బి రివ్యూడ్ త్రూ నేషనల్ లెవెల్. సో సేవ్ లైఫ్ ఫౌండేషన్, ఇదేంటి ఒక ఎన్జిఓ. సో సేవ్ లైఫ్ ఫౌండేషన్, నేనైతే ఎలాంటి ఎన్జిఓస్ న్యూస్లో వచ్చినప్పుడు రాసేస్తుంటాను అనమాట ఎగ్జామ్ లోపల. సో సేవ్ లైఫ్ ఫౌండేషన్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ఆన్ రోడ్ సేఫ్టీ అండ్ ఇంజురీ ప్రివెన్షన్, కొలాబరేట్స్ విత్ గవర్నమెంట్ ఆన్ డేటా డ్రివెన్ రోడ్ సేఫ్టీ రిఫార్మ్స్ అండ్ జీరో ఫెటాలిటీ ప్రోగ్రామ్స్. సో రోడ్ యాక్సిడెంట్స్ గురించి సేవ్ లైఫ్ ఫౌండేషన్ రాసేయండి, మీ ఎగ్జామ్లో మార్క్స్ వచ్చేసినట్టే. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ విల్ కమ్ ఇన్ టు యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్కి రండి. With reference to the recent initiative to reduce road accident deaths in India, consider the following statements. So road accident deaths తగ్గించడానికి recent initiative. The program focuses on district level interventions rather than only on national highways. ఇప్పుడే చెప్పాం మన టార్గెట్ ఏంటి, 50% ఆఫ్ రిడక్షన్ ఆఫ్ రోడ్ డెత్స్ బై 2030. సో దాని గురించి సేవ్ లైఫ్ ఎన్జిఓ పేరేంటి, సేవ్ లైఫ్ ఫౌండేషన్ కొలాబరేటెడ్ విత్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు వాళ్ళ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి, ఫోకస్ ఇస్ ఆన్ district level intervention rather than on highways. Most road accident occurs in India occur on national highways. So 63% of the accidents doesn't occur on national highways. They occur in districts itself. So అందుకోసం ఫోకస్ అనేది నేషనల్ హైవేస్ నుంచి అక్కడ తీసుకెళ్ళాలి డిస్ట్రిక్ట్ రోడ్స్. అందుకే బెటర్ పోలీసింగ్ అన్ని కావాలని చెప్పాం. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ 1. మీకు కావాలంటే ప్రూఫ్ ఎక్కడే ఉంటుంది. ఇప్పుడే చూసాం 63% రోడ్ యాక్సిడెంట్స్ అక్కర్ అవుట్ సైడ్ నేషనల్ హైవేస్. సో మెయిన్గా మనందరం హైవేస్ లోపల ఎక్కువ అవుతాను కానీ హైవేస్ బయట ఎక్కువ అవుతుంటాయి యాక్సిడెంట్స్ అనేవి. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ ఏ. సో చూసారు కదా ఎంత కాంప్రిహెన్సివ్గా మీ గురించి అనాలిసిస్ నేను తీసుకొస్తున్నాను. సో ఐఎమ్ కీపింగ్ మై 100% హార్డ్ వర్క్. ఇందులో 1% కూడా మీ గురించి నేను కాంప్రమైజ్ అవ్వట్లేదు. నాకు ఎంత పని ఉన్నాయండి, ఏది ఉన్నాయండి, మీ గురించి అన్నీ కూడా చేస్తున్నాను. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ మీరు అందరూ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమ్స్ క్వాలిఫై మీ యొక్క లైఫ్ లోపల ఏదైతే బ్యూటిఫుల్ యంగ్ ఏజ్ ఏదైతే ఉందో మీరు ఎంజాయ్ చేయాలి. ఎగ్జామ్స్ ఫాస్ట్గా క్వాలిఫై అయిపోయి మీ జాబ్స్ లోపలికి మీరు వెళ్ళిపోయి మీరు ఎప్పుడైతే మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారో దెన్ ఇండియా విల్ గ్రో. సో మీరు అందరూ గవర్నమెంట్ లోపలికి వెళ్ళి మీ యొక్క బ్రెయిన్స్ని అక్కడ యూటిలైజ్ చేయాలి. నేర్చుకొని ఇక్కడ ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి యూటిలైజ్ చేయాలి, పాలసీ లోపలికి వెళ్ళాలి. సో నా యొక్క సహాయం నేను చేస్తున్నాను. ద ఓన్లీ థింగ్ దట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ టు హెల్ప్ యూ గైస్. నాకు ఇది ఒక్కటే చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నాకు ఎంత పని ఉండి నిద్ర 3 గంటలు పడుకొని మీ గురించి ఇచ్చేస్తున్నాను. సో మనం హౌ విల్ యుఎస్ ఎగ్జిట్ ఎఫెక్ట్ క్లైమేట్ యాక్షన్ అది చేసాం. ద ఇయర్ గాన్ బై క్వాడ్స్ ఇయర్ ఆఫ్ ఇంటరెంజమ్ పాస్ గురించి డిస్కస్ చేసాం. బైరో బెటాలియన్స్, PSLV C-62, కఫ్ సిరప్, ఎథైలిన్ గ్లైకాల్, కిడ్నీ ఫెయిల్యూర్స్, రష్యన్ ఆయిల్ ఇంపాక్ట్, ఆదిత్య L1, స్మార్ట్ ఫోన్స్ లోపల సెక్యూరిటీ మెజర్స్, ఇంకా రోడ్ యాక్సిడెంట్, సేవ్ లైఫ్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు కలిపి 50% రోడ్ డెత్స్ని ఆపడానికి వస్తున్నారు. సో ఇవన్నీ కూడా కవర్ చేసామన్నమాట. సో ఇవన్నీ కూడా దీంతో పాటు చాలామంది ప్రిలిమ్స్ మెంటర్షిప్ అంటున్నారు.
ప్రిలిమ్స్ మెంటర్షిప్ 5K నేనే ఇస్తాను మీకు. ప్రిలిమ్స్ వరకు మెంటర్షిప్ మీకు, షెడ్యూల్ ఇస్తాను, డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లానింగ్, సో అన్నీ కూడా నేను మానిటర్ చేస్తాను. ఇది ప్రిలిమ్స్కి 5K. మీరు కాల్ చేసి మనీష్ సార్ మెంటర్షిప్ కావాలంటే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్రాష్ కోర్స్, అది కూడా నేనే డీల్ చేస్తున్నాను. 3000 20% ఆఫర్తో మీకు 2000 ఎంతకు వస్తుంది, 3000 అంటే 300 కాబట్టి 2400కి వస్తుంది. సో మీకు ఈ రెండు కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఇప్పుడు ఎల్టీఎక్స్ ఇన్స్టిట్యూషన్లో. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ టుమారోస్ అనాలిసిస్. రేపు అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం, దుమ్ము లేపేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.